Coenzyme Q10 na శక్తి రహస్యం ఒమేగా 2 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోని కొత్తగా మలచెనే శక్తి రహస్యం ఒమేగా 2 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే క్యూసెల్ నా ఆరోగ్య రాగం నీలోనదే నా నూతన సాగం ప్రతి పొట్టులో జీవం ప్రేమ వెలుగు నీవే నా కొత్త ఉదయం శుభారంభపు నడుగు స్టెమ్ సెల్ అంటే ఏమిటి? దాని నుండి మనం ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని వ్యాధులు చికిత్స చేయగలవు మరియు కొన్ని కాదు. కానీ మనం స్టెమ్ సెల్స్ గురించి తెలుసుకుంటే దాదాపు ప్రతి వ్యాధిని చివరికి స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స చేయవచ్చని మనం కనుగొంటాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు మరియు స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేను మీకు చెప్పబోయేది ఈ శతాబ్దపు అతిపెద్ద ఆవిష్కరణ మరియు అది స్టెమ్ సెల్. ఒక బిడ్డ తన తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు తల్లికి జతచేయబడిన త్రాడు ఉంటుంది మరియు ఈ త్రాడు లోపల ఉన్న రక్తాన్ని మనం స్టెమ్ సెల్స్ అని పిలుస్తాము. తల్లి గర్భంలోని యాంటిజెన్లు పితృ కణాలను కలిసినప్పుడు కణం అనే చిన్న గోళం ఏర్పడుతుంది. ఈ గోళాన్ని స్టెమ్ సెల్ అంటారు. ఈ గోళము పెరిగే కొద్దీ ఇది పిల్లల చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు మరియు ముక్కు వంటి భాగాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మరియు అన్ని ఇతర అవయవాల నిర్మాణం స్టెమ్ సెల్స్ ద్వారా కొనసాగుతుంది. మూల కణాలు ప్రాథమికంగా అన్ని అవయవాల సృష్టికి సహాయపడతాయి. మెదడుకు న్యూరాన్లు, గుండెకు గుండె కణాలు వంటి వివిధ రకాల ప్రత్యేక కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా మరియు దాదాపు 220 రకాల అవయవాలను నిర్మించడం ద్వారా మనం త్రాడు మరియు దానిలోని రక్తాన్ని అంటే మూల కణాలను జాగ్రత్తగా భద్రపరిస్తే పిల్లలను రాబోయే 25 నుండి 30 సంవత్సరాల వరకు తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించవచ్చు. ఒక పిల్లవాడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు త్రాడు నుండి సంరక్షించబడిన మూల కణాలను సంగ్రహించి ప్రత్యేక కణాలుగా మారుస్తారు. తరువాత వాటిని పిల్లల శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ చేస్తారు. నిర్మూలించగలదు. పిల్లల శరీరంలోని సంబంధిత కణాలకు సంబంధించిన అన్ని వ్యాధులను మూలం నుండి. అయితే త్రాడును స్టెమ్ సెల్ బ్యాంకులో నిర్వహించడం మరియు మార్పిడి ఖర్చు దాదాపు 10 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ భరించలేరు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి వేర్వేరు మూల కణాలు ఉంటాయి, కానీ ప్రాథమిక మూల కణం అన్ని అవయవాలను సృష్టించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, గుండెలోని కొన్ని కణాలు నాశనమయ్యాయి, కొన్ని బలహీనపడ్డాయి మరియు కొన్ని బాగానే ఉన్నాయి, కానీ వాటి సరైన స్థానానికి మార్చబడవు. ఈ పరిస్థితిలో మీ గుండెను ప్రాథమిక మూల కణాలను ఉపయోగించి చికిత్స చేయవచ్చు. మొదట మూల కణాలు హృదయ కణాలుగా మార్చబడతాయి, తరువాత వాటిని మీ గుండెలోకి ఇంజెక్ట్ చేస్తారు, దానికి కొత్త జీవితాన్ని ఇస్తారు. మిత్రులారా, ఈ మూల కణాలు ఎంత ముఖ్యమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాముఖ్యతను వివరిస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మూల కణ పరిశోధనపై గొప్ప ఆసక్తిని చూపించారు. మీరు గూగుల్లో శోధించవచ్చు. మరియు స్నేహితులారా, లోపల ఉన్న మూల కణాల మాదిరిగానే తల్లి తీగ కొన్ని పండ్లలో కూడా కనుగొనబడ్డాయి. ఈ మూల కణాలు తల్లి మూల కణాల మాదిరిగానే మానవులపై పనిచేస్తాయి మరియు ఏదైనా వ్యాధిని తొలగించడానికి ఉపయోగించవచ్చు. కనుగొన్నారు. ఫ్రెడ్ జూలై స్విట్జర్లాండ్లోని ఆకుపచ్చ ఆపిల్ల మరియు ఎర్ర ద్రాక్షల లోపల. ఇవి స్విట్జర్లాండ్లోని ప్రత్యేక జాతులలో కనిపిస్తాయి. ఈ పండ్ల వృక్షశాస్త్ర పేర్లు ఆపిల్ను మాలిస్ డొమెస్టికా అని మరియు ద్రాక్షను సోలారిస్ వెటిస్ అని అర్థం.
తల్లి త్రాడు నుండి వచ్చే మూల కణాలు బిడ్డకు మరియు అతని లేదా ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉపయోగించబడతాయి. కానీ పండ్లలో కనిపించే మూల కణాలు తల్లి పిండ మూల కణాల మాదిరిగానే ఏ వ్యక్తికైనా పని చేయగలవు. మానవ మూల కణాల మాదిరిగా ఇవి ప్రోగ్రాం చేయబడిన కణాలు కానందున ఈ పండ్ల మూల కణాలు మానవ శరీరంలో కొత్త కణాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి, ఏదైనా వ్యాధిని నాశనం చేయడానికి మరియు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయి. సంవత్సరాల కృషి తర్వాత ఈ మూల కణాలు అనేక దేశాలలో లక్షలాది మందికి చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి. ఈ పని ఆధారంగా సింగపూర్లోని ఒక సంస్థ క్యూర్ సెల్ అనే అద్భుతమైన సూత్రీకరణను అభివృద్ధి చేసింది. ఈ సూత్రీకరణలో ఆపిల్ స్టెమ్ సెల్స్, మాలిస్ డొమెస్టికా మరియు కేప్ స్టెమ్ సెల్స్, సోలారిస్ విటస్, అస్టాక్సెన్హిన్, కోఎంజైమ్ Q10, బ్లూబెర్రీ, అకిబెర్రీ, బ్లాక్ బెర్రీ, బార్లీ గడ్డి మరియు ఇతర గొప్ప క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని చాలా ప్రభావవంతంగా చేస్తుంది మరియు ఎవరికైనా ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. పాయింట్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా క్యూర్ సెల్ను ఉపయోగించండి మరియు దీన్ని మీ స్నేహితులు మరియు బంధువులందరితో సమాచారంలో పంచుకోండి. ధన్యవాదాలు. Yes, leaders. All of you, happy morning. Happy morning, sir. Yes, sir. Happy morning, sir. Happy morning, sir. Happy morning, sir. Happy morning, sir. Barat, sir. Happy morning. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం అందరికి ఆంజనేయ. Yes, sir. Okay. Okay, leaders. Happy morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Milestone. Kata Madhav, Hyderabad. Happy morning, sir. Arundhati from Babu. Good morning, sir. Srinachari from Mancheriya. Good morning, sir. Good morning. Happy morning, sir. Good morning, sir. Govindarajan. Sir, Shekhar, sir. Happy morning, sir. Happy morning, sir. And welcome, Balagiri, sir. Good morning, sir. Chandrasekhar. Good morning, sir. Good morning, sir. Chandrasekhar. Happy morning, sir. Good morning, sir. Venkana from Mobile. Happy morning, sir. Srinachari. Very good morning, sir. Uyala Narasimhan, Nalgonda. Good morning, sir. Lucky Lakshmi from Hyderabad. Good morning, sir. Good morning, sir. ఓకే అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్. సో మన యొక్క జూమ్ నియమ నిబంధనలు అందరికీ తెలుసు అనుకుంటా. సో ఒక మంచి డ్రెస్తో ఉంటే మాత్రమే మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, లేదంటే వీడియోస్ ఆఫ్ చేసుకొని మీరు చక్కగా చూడొచ్చు. అలాగే జూమ్ కెపాసిటీ 1000 కూడా దాటిపోయింది కాబట్టి గ్రూప్లో యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్లో కూడా మన యొక్క జూమ్ ప్రోగ్రామ్ని మనం చూడొచ్చు, అందరూ కూడా చూడొచ్చు. కాబట్టి ఇంకా మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ క్యూర్ సెల్ రాకముందు ఒక 1 year బ్యాక్ నేను ఆస్తమాతో సఫర్ అయ్యేవాడిని. ఎప్పుడైనా నాకు దగ్గు వచ్చినప్పుడు మా మిస్సెస్ ఏం చేసేదంటే ఇంట్లో యాలకులు ఉండేదన్నమాట. ఆ యాలకులు తీసుకొని వచ్చి సో అది నోట్లో వేసుకొని కొద్దిగా దాన్ని నమిలినప్పుడు ఆ యొక్క దగ్గు అనేది క్లియర్ అయిపోయింది. సమ్ టైమ్స్ ఇంకొకసారి కొద్దిగా స్మెల్ ఎక్కువ వచ్చేది నోరంతా కూడా. అప్పుడు కూడా యాలకులు తీసుకొని వచ్చి మా మిస్సెస్ ఇస్తే దాన్ని వేసుకున్నప్పుడు కూడా ఆ స్మెల్ అనేది క్లియర్ అయిపోయేది. ఇంకొకసారి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే యాలకులు తీసుకొని వచ్చి నాకు ఇచ్చేది అనమాట. సో అది నమిలినప్పుడు ఆ యొక్క బ్రీతింగ్ కూడా మేలేది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాలక్కులు అనేది ఇన్ని రకాలుగా పనిచేస్తుందని నాకు తెలియదు. కానీ మా మిస్సెస్ ఎక్కడో ఒక ఆర్టికల్ చదివింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్కి దాన్నే ఇవ్వడం జరిగింది.
అంటే ఇక్కడ చూడండి, ఆ యొక్క యాలక్కి అనేది కూడా ఒక ప్రొడక్ట్ కాబట్టి ఆ నాలెడ్జ్ తను తెలుసుకుంది కాబట్టి సమయానికి నాకు ఇవ్వగలిగింది. అలాంటిది ఒక యాలక్కి అనే ఒక ఇంగ్రీడియంట్ ద్వారానే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మన ప్రొడక్ట్ ఏంటి? మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ విటీస్, అలాగే సినర్జిస్టిక్ బ్లెండ్ ఉన్నటువంటి ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి మన గ్రేట్ ప్రొడక్ట్ గురించి మనం ఎంత తెలుసుకున్నా చాలదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరము. ఇలాంటి ఎక్సలెంట్ ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఇవ్వడానికి మన యొక్క బిజినెస్ లో ఒక గ్రేట్ ర్యాంక్, రూబీ ర్యాంక్ అచీవ్ అయినటువంటి ముక్కు బాలరెడ్డి గారు మన మధ్య ఉన్నారు. సార్ని మనము సాదరంగా ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ముక్కు బాలరెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హెచ్ రావు గారు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభోదయం. సో మీ అందరికీ నా యొక్క అప్పీల్ ఏంటంటే, మీ ఫోన్ ఇలా ఆటో రొటేటివ్ ఓపెన్ చేసుకొని అడ్డంగా పెట్టుకొని ఇట్లా పెట్టుకోబాకండి. ఎందుకంటే నాదంతా కూడా స్లైడ్ షో ఉంటుంది కాబట్టి ఈ స్లైడ్ షో మీరు చక్కగా ఆస్వాదించాలి, అర్థం చేసుకోవాలి అంటే ఇలా అడ్డంగా ఉండాలి. ఆటో రొటేషన్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా అడ్డంగా మారిపోతుంది. సో మనం సమయం అయింది కాబట్టి మనం వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సరే హెచ్ రావు గారు, నా స్క్రీన్ కరెక్ట్ ఉందా? ఎస్ సార్, ఓకే సార్. సో మీ దగ్గర నుంచి డబుల్ వాయిస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. న్యూయంగ్ క్యూర్సెల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మరి నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన నా మెంటర్, నా ఫ్రెండ్ లయన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి మన లయన్స్ టీమ్ లీడర్స్ అందరికి కూడా, టీమ్ లయన్స్ లీడర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి న్యూయంగ్ ఇండియా మేనేజ్మెంట్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాం మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు 15th జూలై. మరి ఈరోజు ఇంగ్రీడియంట్స్ పార్ట్ 3, క్యూర్సెల్ ఇంగ్రీడియంట్స్ పార్ట్ 3 మనం తెలుసుకోబోతున్నాం. గతంలో మనం అలా స్టెమ్ సెల్ టెక్నాలజీ అయిన మాలస్ డొమెస్టికా, సోలార్ విటీస్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే ఈ సినర్జిటిక్ బ్లెండ్స్ అయిన అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోస్, కోఎన్ఎం 2, కోఎన్ఎం 10 వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు చివరిగా ఒమేగా 3, 6, 9, అలాగే హార్ట్ టు బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, అలాగే హార్మోన్స్, వీటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఇక న్యూట్రాస్యూటికల్ అనేది ఫుడ్ సప్లిమెంట్స్ హెల్త్ని ఇవ్వటంలో చాలా కీలకంగా ఉంటాయి. ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఎంత అద్భుతమైందంటే, దీని గురించి తెలుసుకుంటేనే న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్, అది కంపెనీ ఏదైనా, ప్రొడక్ట్ ఏదైనా, ముఖ్యంగా క్యూర్సెల్ గురించి తెలుసుకుంటేనే మీ యొక్క
హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి గాన్ అవుట్, అంటే మీ బాడీలోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎట్లా? సో ఎలా అనేది మీకు చెప్తాను. ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక సర్టిఫికేట్ ఉంది, అదేంటంటే 100% న్యాచురల్ ప్రొడక్ట్ అనే ఒక సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే, ఇందులో కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ 100% న్యాచురల్ ప్రొడక్ట్ వారు ఆ ప్రొడక్ట్ను సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేట్ ఉంది అంటే మనం నిర్భయంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా న్యూట్రాస్యూటికల్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్లాంట్ బేస్డ్గా ఉంటాయి. ఈవెన్ దో యానిమల్ ఫ్యాట్స్ కానీ అలాంటివి కూడా ఉండవు. 100% న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వీటి ద్వారా రావు. ఇక మన క్యూర్ సెల్ గురించి తెలుసుకుంటేనే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని గానౌట్ అవుతాయి. సో దీంతో తెలుసుకోవటం వల్ల మనకు 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. రెండోది, అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను కూడా మనం నివారించవచ్చు. ఎలా అంటే, ఈ విజ్ఞానాన్ని తెలుసుకొని ఇతరులకు పంచడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారు. సో అంతేకాకుండా మనకు కాంపన్సేషన్ అంటే కమిషన్స్ అవి కంపెనీ ఇస్తుంది. సో ఈ వర్క్ చేయటానికి కానీ, ఇది వినటానికి కానీ, ఇందులో పాల్గొని మరి బిజినెస్ చేయటానికి కానీ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అలాగే మీ ఎడ్యుకేషన్తో పని లేదు. అలాగే మీ ఎక్స్పీరియన్స్తో అసలే అవసరం లేదు. మీరు స్వయంగా వాడటమే దీని క్వాలిఫికేషన్. మీ కుటుంబ సభ్యులకు వాడటమే ఫస్ట్ క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు. ఆ తర్వాత మీ నీర్ అండ్ డీరర్ వాడటమే హై స్కూల్ ఎడ్యుకేషన్. అది ఇంకా తర్వాత సమాజంలోకి వెళ్తే ఇంకా ఆటోమేటిక్గా డిగ్రీలు అయిపోతాయి. సో ఆ విధంగా చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు ఆర్థికంగా ఒక మంచి స్థిరమైన ఆదాయాన్ని, నిరంతర ఆదాయాన్ని కూడా పొందటానికి న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం omega-3, 6, 9. ఈ omega-3, 6, 9 అనేది మనకు ఆ యొక్క మాలిక్యూల్లో ఈ యొక్క కార్బన్ అండ్ హైడ్రోజన్ బాండింగ్ను, ఆ స్ట్రక్చరల్ను బట్టి అది 3 దగ్గర డబుల్ బాండ్ అయితే omega-3 అని, 6 దగ్గర 6 పాయింట్లు అంటే ఈ యొక్క కార్బన్ అటోమ్స్ ఉంటాయి. మాలిక్యూల్లో అటోమ్స్ ఉంటాయి. అటోమ్స్ గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ చెప్తాను మీకు. ఈ అటోమ్స్ లో 6 పాయింట్స్ దగ్గర ఉంటే omega-6 అంటారు. 9 పాయింట్స్ దగ్గర బాండింగ్ అయితే అంటే డబుల్ బాండింగ్. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. అక్కడ నాకు కొంచెం ఈ జూమ్ అనేది ఆ టెక్నికల్ పాయింట్స్ కొంచెం ఎస్ గారి దగ్గర నేర్చుకోవాలి. సరే, ఇక్కడ ఈ 3 పాయింట్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ చూడండి, ఎం టైప్ లో 3 పాయింట్ దగ్గర ఉంది కాబట్టి omega-3 అంటారు. 6 పాయింట్ దగ్గర ఉంది కాబట్టి omega-3 6 అంటారు. అదే 9 పాయింట్స్ దగ్గర డబుల్ పాయింట్ అయింది అనుకోండి, omega-9 అంటారు అనమాట. సో ఈ omega-9 లో ఉన్న అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ omega-3ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఎందుకు అంటారు అంటే, ఇది మన బాడీ తయారు చేసుకోలేదు. ప్రతిరోజు ఆహారం ద్వారా ఇవ్వాలి మనం, ప్రతిరోజు ఎంతకాలం జీవించున్నంత కాలం. సో ఈ omega-3 అనేది మంచి వనరులు. అవిసెలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే చియా సీడ్స్ అద్భుతమైన omega-3కి అద్భుతమైన సోర్స్ అన్నమాట. అలాగే అవకాడో, ఇంకా అన్ని రకాల అంటే వాల్నట్స్ కానివ్వండి, అలాగే డ్రై ఫ్రూట్స్, ఆల్మోస్ట్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది. ముఖ్యంగా వాల్నట్స్ లో ఉంటుంది, ఫిష్ లో ఉంటుందండి. నాన్ వెజ్ ప్రియులకు పండగ అన్నమాట, ఫిష్ లో ఉంటుంది. సో ఈ విధంగా omega-3 అవకాడోలో ఉంటుంది, ఇంకా గుమ్మడి గింజల్లో బాగుంటుంది, బాదం పప్పులో బాగుంటుంది, వాల్నట్ లో బాగుంటుంది, బ్రొకోలీలో బాగుంటుంది. సో ఇలా omega-3 మనకు ప్రతిరోజు కావాలి, మన బాడీ తీసుకోలేదు. ఇక omega-6 కూడా అన్ని రకాల గింజ ధాన్యాల్లో ఉంటుంది కాబట్టి
దీన్ని కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. కానీ ఒమేగా తర్వాత స్టేజ్ అనమాట. అంటే మెయిన్ పార్ట్ అనేది ఒమేగా 3. ఒమేగా 6 ఒక మీడియంగా మనకు అందుకుంటే చాలు. ఇక ఒమేగా 9 అనేది మన బాడీ తయారు చేసుకుంటుంది, ప్రత్యేకంగా అడిషనల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దీని గురించి పెద్దగా మనం ప్రాముఖ్యత అవసరం లేదు, ఎందుకంటే మన బాడీ తయారు చేసుకుంటుంది. ఇది కూడా వాల్నట్స్ లో, అవకాడోలో, అలాగే బాదం పప్పులో, ఇంకా కొబ్బరిలో ఉంటుంది. కాబట్టి మన బాడీ సహజంగా తయారు చేసుకుంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ ఒమేగా 3 అనేది అత్యంత ఆవశ్యకమైంది. అయితే మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. మీరు ఇప్పటి వరకు బెర్రీ ఫ్రూట్స్ గురించి చెప్పారు, క్లోరెల్లా గురించి చెప్పారు, అలాగే బార్లీ గ్రాస్ గురించి చెప్పారు, అస్టాక్సిన్ గురించి చెప్పారు, మరి కోఎంజైన్ క్యూటెన్, బ్లాక్ కోహోష్, ఇన్ని ఉంటే అది చాలా పెద్ద ప్యాకెట్ కావాలి కదా. మరి చిన్నగా ఉందిగా, కేవలం 2 గ్రాములు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంది. కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అంటే 10:1 అన్నమాట. అంటే 10 గ్లాసుల వాటర్ను మీరు ఒక గ్లాసు చేస్తే, బంధిస్తే ఒక దాంట్లో, ఒక ప్యాక్ లో ఎట్లా ఉంటుందో కాన్సన్ట్రేటెడ్ రూపంలో ఉంటుంది అనమాట. అంటే మీది 2 గ్రాములు కాదు ఆ చాచెట్, యాక్చువల్ గా 20 గ్రాములు లెక్క. 20 గ్రాములు అంటే ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లేక మారుస్తాయి అనమాట ఇంటర్నేషనల్ కంపెనీలు ఏవైనా కూడా. కాబట్టి మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దు. ఇంత చిన్న ప్యాకెట్ ఇన్ని పనులు చేస్తుందా, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, ఆ ఉన్నాయి మన ఆరోగ్యానికి సరిపడినంత రోజు డైలీ డోసుకు అవసరమైనంత ఉన్నాయా అని మీరు సందేహం అక్కర్లేదు. కాబట్టి సో కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఉన్నాయి కాబట్టి మనం చక్కగా వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇక ఈ ఒమేగా 3 డిఫిషియన్సీ అంటే కొరత వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ముందుగా తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, జాయింట్ ప్రాబ్లమ్స్. ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ చిన్న వయసులోనే వస్తున్నాయి. కారణం ఏంటంటే ఒమేగా 3 లోపం అనమాట. ఈ ఒమేగా 3 ఎంత అవసరమైందంటే, మన ప్రాణం మన బాడీలో ఉండటం ఎంత అవసరమో ఒమేగా 3 కూడా మన బాడీలో ఉండటం అంత అవసరం. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు రావడానికి, బీపీ రావడానికి, వీటన్నిటికి కానీ ఒమేగా 3 డిఫిషియన్సీ అంటే ఒమేగా కొరత వల్ల వస్తాయి అనమాట. అడల్ట్ చైల్డ్హుడ్ అంటే ఓవర్ యాక్టివ్ హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటారు కదా పిల్లలైనా పెద్దలైనా కొంతమంది. అంటే వాళ్ళు మాట్లాడితే ఇక ఎంతూజియాజం, అలాంటి ప్రాబ్లం కూడా ఈ ఒమేగా 3 డిఫిషియన్సీ వల్ల వస్తుంది. ఈ ఒమేగా 3 స్కిన్ డిజార్డర్స్ అంటే ముఖ్యంగా విటిలిగో కానీ, సోరియాసిస్ కానీ, ఈ వైట్ ప్యాచెస్ అంటారు కదా, వైట్ ప్యాచెస్, ఈ సోరియాసిస్, వీటన్నిటికీ మూల కారణం ఒమేగా 3 డిఫిషియన్సీ. అలాగే అల్జీమర్స్ డిఫిషియన్సీ. అల్జీమర్స్ అంటే బ్రెయిన్ లో వచ్చేది, పార్కిన్సన్, మెమరీ లాస్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అలాగే ఒబేసిటీ అంటే బెల్లీ ఫ్యాట్, బాడీ అంతా కూడా ఓవర్ వెయిటేజ్ ఉంటుంది కదా, దాన్ని ఒబేసిటీ అంటారు. అలాగే మాలిక్యులర్ డీజనరేషన్, కండరాల క్షీణత, ఇంకా ఐ ప్రాబ్లం రావటానికి మూల కారణం ఒమేగా 3. ప్రీమెచ్యూరిటీ అంటే మనకు ఈ కణాలు మన పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకే కణాలు ఉండవు. అవి స్కిన్ సెల్స్ అయితే ప్రతి 23 రోజులకు ఒకసారి మారిపోతుంటాయి, బ్రెయిన్ సెల్స్ అయితే 44 రోజులకు మారిపోతుంటాయి. ఈ మెచ్యూరిటీ అనేది త్వరగా ఉండకూడదు. త్వరగా ఉంటే డిజార్డర్స్ వస్తాయి, ఎక్కువ అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం. కాబట్టి కరెక్ట్ గా ఈ ఒమేగా 3 గన మన బాడీలో సమృద్ధిగా లేకపోతే, ఎక్కువ అనేది లేనే లేదు ఒమేగా 3. సో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో ఆ ప్రీమెచ్యూరిటీ సెల్స్ అనేవి ఉండదన్నమాట. అలాగే పోస్ట్ పార్టం డిప్రెషన్, పోస్ట్ మార్టం కాదండి, పోస్ట్ పార్టం అంటే ఇది చాలా మందికి తెలియదు, చెప్తున్నా చూడండి. ఇప్పుడు తల్లి బిడ్డను ప్రసవించినప్పుడు కొన్ని అరుదైన కేసుల్లో ఈ తల్లి బిడ్డను పట్టించుకోదన్నమాట. పట్టించుకోకుండా తన బిడ్డ కానట్టు, అసలు తనకు బిడ్డే పుట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకు విచిత్రంగా ఉంటుంది అది.
దానికి కారణం ఒమేగా 3 డిఫిషియన్సీ. ఎందుకంటే ఒమేగా 3 కేవలం ఈ రోజు కాదు, ఆమె పుట్టినప్పటి నుంచి అవసరం, అమ్మ పుట్టినప్పటి నుంచి అవసరం, ఆ తర్వాత కన్సీవ్ అయినప్పుడు అవసరం, ఆ తర్వాత బిడ్డ బాగా ఆరోగ్యంగా పెరగాలన్నా ఒమేగా 3 అవసరం, ఆ తర్వాత బిడ్డ క్షేమంగా బయటికి రావాలన్నా ప్రసవించాలన్నా కూడా ఒమేగా 3 అవసరం. ఈ ఒమేగా 3 డిఫిషియన్సీ ఉన్నప్పుడు బిడ్డను పట్టించుకోకుండా ఇది నా బిడ్డ కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది అనమాట. అందుకనే మీరు చూస్తుంటే చాలా కేసుల్లో మీకు రోడ్డు సైడ్ ఒక బిడ్డ దొరికిందని అంటే తల్లే వదిలేస్తుంది, ఇది నాకు అనవసరం అని. అలాంటి డిప్రెషన్ కు లోనవుతుంది అనమాట. దీనికి కారణం ఒమేగా. మీరు అయ్యో ఇలాంటి దుర్మార్గులా అనుకోబాకండి, ఆమెకు ఒమేగా 3 డిఫిషియన్సీతో బాధపడుతుంది. కాబట్టి ఇందులో ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లలకు ఒమేగా 3 డిఫిషియన్సీ లేకుండా చూసుకోండి. మీరు ఆహారం ఇచ్చినా ఇవ్వకుండా ఒమేగా 3 అనేది కంపల్సరీ. ప్రతి విషయంలో ఆరోగ్యంలో చాలా కీలకమైంది ఒమేగా 3. అలాగే క్యాన్సర్ రకరకాలుగా వస్తుంది. ఈ క్యాన్సర్ ఎన్ని రకాలుగా వచ్చినా కూడా అటన్నిటికీ దాని వెనక ఖచ్చితంగా ఒమేగా 3 మూలం కారణమై ఉంటుంది అనమాట. అలాగే ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లం, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా ఒమేగా 3 డిఫిషియన్సీ వల్ల వస్తాయి అనమాట. ఇక ఫైబ్రోమైలస్ అని ఇంకా బాడీలో ఎక్కడ నొప్పులు ఉన్నాయో, ఎక్కడ అంత బాడీ అంతా నొప్పులు, స్వెల్లింగ్ వస్తుంటది, నొప్పులు వస్తూ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదంట. ప్రాబ్లం లేనప్పుడు మరి ఎందుకు ఈ నొప్పులు వచ్చినాయి అంటే ఆయన కూడా చెప్పలేడు. నేను చెప్తున్నా ఈరోజు ఒమేగా 3 డిఫిషియన్సీ. ఈ ఒమేగా 3 డిఫిషియన్సీ అనేది మీకు ఎంత ముఖ్యమైనదంటే, మీరు ఊపిరి తీసుకోవటం వదలటం ఎంత ముఖ్యమో ఒమేగా 3 అంత అవసరం. అలాంటి ఒమేగా 3 ఎక్కడుంది? క్యూర్ సెల్లో ఉంది. క్యూర్ సెల్లో కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంది. ప్రతిదీ కూడా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంది. సో కాబట్టి ఒమేగా 3 కలిగి ఉన్న ఈ క్యూర్ సెల్ ను చాలా మంది అమాయకంగా అడుగుతూ ఉంటారు. ఈ క్యూర్ సెల్ ఎంతకాలం వాడుకోవాలి అండి? మనం ఊపిరి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నంత కాలం, మీ శ్వాస కరెక్ట్ గా ఆడాలి అన్నా కూడా ఈ క్యూర్ సెల్ అవసరం. ఈ క్యూర్ సెల్ వాడటం మొదలుపెట్టిన తర్వాత మీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయో, ఇంకా ఇప్పుడు కొంతమందికి 20 రోజులకు 30 రోజులకు కూడా ఇంకా ఏమీ రిజల్ట్ రాలేదు అంటుంటారు కదా. ఏం ప్రాబ్లం లేదు, మీ బాడీలో కరెక్ట్ చేస్తూ ఉంది. కరెక్ట్ చేస్తూ అది 30 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ అది డిజాల్వ్ చేసేస్తుంది. పర్ఫెక్ట్ హెల్తీగా మారుస్తుంది క్యూర్ సెల్. అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ గురించి చెప్పుకోవటం చాలా గర్వకారణంగా ఉంటుంది నాకు. మంగళవారం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి యాక్చువల్గా అవేమి తప్పు కాదు, మనకు అవసరమే. అవి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అనమాట. మనకు శక్తినిచ్చే ట్రైగ్లిజరైడ్స్ అంటే మన శక్తికి, మనం తిన్న ఆహారం ద్వారా శక్తి జనరేట్ అవుతుంది కదా, అవి ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ బ్యాలెన్స్డ్ గా ఉన్నంతసేపు మనకి ఏమీ హాని ఉండదు, మంచి చేస్తుంది. అది ఎక్కువైతేనే ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు ఎక్కువైతాయి అని మీరు ఆడుకోవచ్చు. ఈ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ శక్తిని ఇచ్చే ఒక మంచియే అవి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మనం ఇంట్లో ఏదైనా వంట చేసుకున్నప్పుడు ఫుల్ భోజనం మీరు తిన్నారనుకోండి, 600 నుంచి 800 క్యాలరీస్ మీకు అందుతాయి. అదే బయట హోటల్లో, ఏదైనా రెస్టారెంట్లో కానీ, ఏదైనా ఫేమస్ హోటల్లో, ఏ హోటల్లోనైనా బయట తీసుకుంటే వాళ్ళు అనేకం కలుపుతారు అనమాట. అంటే టేస్టీగా ఉండటానికి, పబ్లిక్ని ఆకర్షించడానికి, లేదు గత 2-3 రోజుల్లో మిగిలిపోయి మళ్ళీ ఆ స్మెల్ అవి రాకుండా ఉండటానికి, మీకు తాజాగా అనిపించడానికి ఎన్నో రకాల ఇవి మిక్స్ చేస్తారు అట్లా. అప్పుడు ఏమవుతుందంటే, మీరు తిన్న ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీ కానీ, వెజ్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదైనా సరే 600 నుంచి 800 క్యాలరీస్ కాదు, అది 1200 to 1400 క్యాలరీస్ అవుతుంది. చూడండి, ఒక బిర్యానీ 1200 to 1400 క్యాలరీస్ అవుతుంది. దాంతో పాటు మీరు
డ్రింక్ చేస్తారు కదా, మళ్ళీ బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ కూడా తాగుతారు కదా, అది మరొక 400 క్యాలరీస్. అంటే 1800 క్యాలరీస్. ఒక్క భోజనంలో మీకు 1800 క్యాలరీస్ వచ్చేసినాయి. మరి ఉదయం తిన్న ఇడ్లీ, దోశ, టిఫిన్, వడ ఇవన్నీ అదొక 600 నుంచి 800 క్యాలరీస్. అంటే అప్పటికి 2600 క్యాలరీస్ అయినాయి. ఇంకా మరి మధ్య మధ్యలో ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా టీలు, కాఫీలు, జ్యూస్లు ఇవన్నీ, ఇంకా బిస్కెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ ఒక 600, అంటే 3000 క్యాలరీస్ దాటిపోయినాయి. ఇంకా రాత్రి భోజనం ఉంది కదా, డిన్నర్. రాత్రి భోజనం మరి రాత్రి 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ ఇక ఏదో ఒకటి తింటే అదొక 600-700, అంటే దాదాపు 4000 క్యాలరీస్. 4000 క్యాలరీస్ బాడీకి మనం ఇచ్చినప్పుడు ఎంత కావాలి మన బాడీకి? ఎన్ని క్యాలరీస్ కావాలి? ఆడవారికి అయితే 1600 నుంచి 1800 సరిపోతాయి. మగవారికి అయితే 1800 నుంచి 2000 క్యాలరీస్ సరిపోతాయి పర్ డే వినియోగం. మరి ఎక్కువైన క్యాలరీస్ ఏం చేస్తుంది బాడీ అంటే అవి కొలెస్ట్రాల్ గా, ట్రైగ్లిజరైడ్స్ గా మార్చి దాచి పెడుతుంది. ఎందుకు? ఫ్యూచర్ లో ఉపయోగించుకోవటానికి. రేపు నువ్వు తినవో బాడీకి తనకు తెలియదు కదా, నీ బాడీకి తెలియదు కదా. రేపు మాపు తర్వాత ఉపయోగించుకోవచ్చు అన్న ఒక మంచి లక్షణంతో అది దాచిపెడుతుంది. ఎక్కడ దాచిపెడుతుంది? ముందుగా మన పిరుదుల్లో దాచిపెడుతుంది, ఆ తర్వాత తొడల్లో దాచిపెడుతుంది, ఆ తర్వాత మన బొడ్డు చుట్టూ దాచిపెడుతుంది, ఆ తర్వాత ఇంకా ఖాళీ లేకపోతే ఏం చేస్తారు? మీకు కూడా ఒక అధికారి ఉన్నాడు, లంచగొండి, రోజు లక్షల రూపాయలు సూట్ కేసులు వస్తా ఉన్నాయి. ఎక్కడ దాచిపెడతాడు? సో ఇక అట్లాగే మన ఈ కొలెస్ట్రాల్ మీరేం ఆపట్లేదు కదా, రోజు 3500 నుంచి 4000 క్యాలరీస్ రోజు లోపలికి పంపిస్తూ ఉంటే, ఆల్మోస్ట్ డబుల్ క్యాలరీస్ లోపలికి పంపిస్తుంటే అవన్నీ ఎక్కడ దాచిపెడుతుంది బాడీ? ఇక ఈ బొడ్డు చుట్టూ కూడా ఓవర్ అయిపోతే ఇక ఖాళీ లేక ఇక ఈ రక్తనాళాల్లో దాచిపెడుతుంది. ఈ రక్తనాళాల్లో దాచిపెడితే ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఈ ట్రైగ్లిజరైడ్స్, ఈ కొలెస్ట్రాలే ఈ పలకాలుగా ఏర్పడతాయి అన్నమాట. పలకాలుగా అంటే డాట్స్ గా ఉన్నాయి, కాస్త పలకాలుగా ఏర్పడితే దాన్ని ఎల్డిఎల్ అంటారు. ఇంకా మొత్తం గోడలాగా అతుక్కొని పోతే అంటే ఇంకా అది రక్తనాళము, లేదంటే అదే రక్తనాళం అనుకుంటాం మనం, అలా తయారైపోతుంది. అంటే గోడకు సున్నం వేసినట్టు అతుక్కొని పోతుంది అనమాట. దాన్ని ఇంక విఎల్డిఎల్ అంటారు. ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్ గా మారిపోతే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎలా ఉంటుందో చూడండి. సో ఎలా ఉంటుందంటే ఇక హార్ట్ లో జామ్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, వాల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. డాక్టర్ అంటాడు కదా ఇక అర్జెంట్ గా స్టెంట్ వేయాలి అని. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అయితే వీటన్నిటికీ ఇప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్స్ కానీ అలాగే ఈ ఎల్డిఎల్, ఎల్డిఎల్ అంటే ఇదే. ఈ యొక్క అన్ని చూడండి, ఒక మనిషిని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు బాబు అంటాం, అంటే బాలుడు అంటాం. పెద్ద అయిన తర్వాత అతను అంటాం. ఇంకా నడి వయసులో అతను అంటాం. కొంచెం వృద్ధాప్యచాయలు ఉన్నప్పుడు వృద్ధుడు అంటాం. అట్లాగే ఇక్కడ ఇవన్నీ పేర్లు అనమాట. ఈ యొక్క కొలెస్ట్రాల్కే ట్రైగ్లిజరైడ్స్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ స్థాయిలో డిపాజిట్ అయి ఒకే చోట డిపాజిట్ అవుతుంటే దాన్ని ఎల్డిఎల్. ఇంకా ఇక అది ఇంకా బాగా పేర్కొని పోయినప్పుడు విఎల్డిఎల్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. హెచ్డిఎల్ ఇప్పుడు మీకు అసలైన విషయం ఏంటంటే దీన్ని బయటికి పంపించే మెకానిజం కూడా మన బాడీ ఏర్పాటు చేసుకుంది, అదే హెచ్డిఎల్. హెచ్డిఎల్ మీన్స్ వెరీ హై డెన్సిటీ లిపోప్రోటీన్. హెచ్డిఎల్. ఇప్పుడు మీరు ఒక చెరువును లేదంటే మురికి నీటిని క్లీన్ చేయాలంటే మీరు ఇంకేం చేయని అవసరం లేదు, మంచినీటిని వదలటమే. మంచినీరు వదిలితే ఆ మురికి నీరు బయటికి వెళ్తుంది. రెండు నీరే, ఒకటి మురికి నీరు, ఒకటి మంచినీరు. మురికి నీరు ఏది ఇక్కడ? ఎల్డిఎల్, విఎల్డిఎల్. మంచినీరు ఏది? హెచ్డిఎల్. హెచ్డిఎల్ ఎక్కడుంది? ఒమేగా 3. ఒమేగా 3 హెచ్డిఎల్. ఆ హెచ్డిఎల్ ఎక్కడుంది? క్యూర్ సెల్ లో ఉంది. అలాంటి క్యూర్ సెల్ మరి
ఎలా మనకు ఉపయోగకరమవుతుందో మీరు చూడండి ఒకసారి. అసలు మనకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో మీకు అంటే మనకు బెర్రీ ఫ్రూట్స్ ఏ విధంగా చిన్న ప్రేగులను క్లీన్ చేస్తాయో, మన చిన్న ప్రేగులు మనకు ప్రాథమిక జబ్బులన్నిటికీ మూల కారణం ఎక్కడుందంటే డైజెస్టివ్ సిస్టమ్. ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో కూడా అతి ప్రధానమైనది చిన్న ప్రేగులు. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక అది మెల్లగా లివర్కు పాకి, లివరు ఈ కొవ్వులన్నిటిని కూడా మరి రకరకాల ప్లేసుల్లో దాచిపెడుతుంది. అంటే మన చిన్న ప్రేగే జబ్బులన్నిటికీ మూల స్థానం. అక్కడి నుంచి అక్కడ రిలీజ్ అయిన ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ లివర్ పాకి లివర్ ఇంకా దాచిపెడుతుంది అనమాట ఎక్కడంటే అక్కడ. సో ఆ దాచుకోవటం ఇట్లా తయారైతే రక్తనాళాల్లో దాన్నే ఎల్డిఎల్ విఎల్డిఎల్ అంటారు. ఇంకెక్కడ పోతుంది రక్తం? చూడండి, రక్త ప్రవాహానికి అడ్డుపడిపోయినాయి కదా ఎల్డిఎల్ విఎల్డిఎల్ కొవ్వు అంతా కూడా. రేపు ఆదివారం వచ్చినప్పుడు మీరు చూడండి వెళ్ళి, వాటికి ఉండదు చూడటానికి మనం, అంటే పొట్టేలి మేకపోతు వాటికి ఉండదు, ఎందుకంటే ఇవి అన్ని కూడా ప్లాంట్ బేస్డ్ కదా. సో ఈ రక్తనాళాల్లో ఈ పూడికలు అనేవి ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్, దీనికి కారణం ఏంటి? ఈ ట్రైగ్లిజరైడ్స్ అత్యధికంగా మన రక్తనాళాల్లో మరి డిపాజిట్ కావడానికి మూల కారణం ఏంటి? సో చిన్న ప్రేగులు బాగా మలంతో అంటే ఈ డస్ట్ పార్టికల్స్ తో జామ్ అయిపోతే రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి లివర్ పాకి ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇంకా బాడీలో రక్తనాళాల్లో పేరుకొని పోతే ఇంకా ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్ గా మారిపోతున్నాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ మరి కారణం ఏంటి? పూర్ డైట్. పూర్ డైట్ అంటే ఆహారం లేకపోవటం కాదండి. ఆహారంలో పోషకాలు లేకుండా డస్ట్ ఎక్కువ ఉంది, అంటే వేస్టేజ్ ఎక్కువ ఉంది, ఉపయోగకరమైన తక్కువగా ఉంది. దీన్ని పూర్ డైట్ అంటారు. పూర్ డైట్ అంటే ఆహారం లేకపోవటం కాదు, బాగా అర్థం చేసుకోండి. ఒబేసిటీ అంటేనే ఇంకా జబ్బులన్నిటికీ కింగ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డిపాజిట్ అయిపోయింది కదా, ఓవర్ అయిపోయింది. ఇంకా రక్తనాళాలు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? రక్తనాళాల్లో ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ ను దాచిపెట్టడం. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే మనం శరీరానికి ఏమాత్రం శ్రమ లేకుండా జీవించడం అనేది అది ఒక ప్రధానమైన కారణం. జెనెటిక్స్ అంటే ఈ యొక్క వంశపారంపర్యంగా కొన్ని వస్తాయి కదా, అది కూడా ఒక కారణం అవుతుంది. అలాగే మెడికల్ కండిషన్స్ అంటే ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది, రెస్ట్ లో ఉండాలి కదా 3 months 4 months. అప్పుడు ఆ బోన్ సెట్టింగ్ కోసం మీరు ఓవర్ గా ఫుడ్ తీసుకుంటారు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంది, ప్లస్ ఓవర్ గా ఫుడ్ తీసుకుంటారు. ఇదంతా ఏమవుతుంది? ఇక ఈ రక్తనాళాల్లో పేరుకొని పోతాయి అన్నమాట. సో మెడికేషన్స్, మనం వాడే అల్లోపతి మెడిసిన్ ఉంది కదా, అది టాక్సిన్స్. అవి అన్ని కూడా కెమికల్ తో తయారు చేస్తారు. మన బాడీ యాక్సెప్ట్ చేయదు. మరి ఎట్లా అవి తాత్కాలికంగా మీకు ఉపయోగపడుతున్నాయంటే, మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా అది నొప్పి రూపంలో తెలియజేస్తుంది. ఆ నొప్పి రూపంలో తెలియజేసి బ్రెయిన్ ద్వారా మనకు తెలుస్తుంటుంది అనమాట. ఈ బ్రెయిన్ అండ్ గ్లాండ్స్ ఉన్నాయి మనకు, ఇప్పుడు అవి వస్తాయి ఎండోక్రైన్ సిస్టమ్. ఈ గ్లాండ్స్ ద్వారా బ్రెయిన్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. గ్లాండ్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ బ్రెయిన్ మనకు చెప్తుంది పలానా చోట నొప్పి ఉంది అని. ఈ మెడికేషన్స్ అంతా ఏం చేస్తారో తెలుసా? దానికి ఏమీ ఇది లేదు. అవన్నీ ఆ మెడిసిన్ అది ఏదైనా సరే, డోలో కావచ్చు, పారాసిటమాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ ఏం చేస్తాయంటే బ్రెయిన్ ను మొద్దుబారుస్తాయి. మీరు ఎవరినైనా అడగండి, ఫార్మసిస్ట్ అడగండి, చెప్తారు ఎక్కువ వాడబాకండి అంటారు మనసున్న వాళ్ళైతే. ఎందుకంటే ఈ బ్రెయిన్ మొద్దుబారుస్తాయి. అంటే అనస్థేసియా టైప్. మీరు ఆపరేషన్ చేసుకుంటారు కదా, అనస్థేసియా అది పెద్దది, ఇవన్నీ చిన్నవి అంతే. ఈ మెడిసిన్ వల్ల ఎవరు కూడా ఆరోగ్యంగా జీవించరు. ఆ భ్రమలు వదిలేసేయండి. నాకు అనారోగ్యం వస్తే డాక్టర్ ఉన్నాడు, హాస్పిటల్ ఉన్నాడు. డాక్టరు మీ అనారోగ్య సమస్యలను కంటిన్యూ చేయడానికి ఉపయోగపడతాడు, కానీ ఇంకా ఈ మెడిసిన్ వాడు నీకు ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది, మీరు పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతారు అని ఒక్క డాక్టర్ నేను చెప్పాను ప్రపంచం. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ లో లేదు అది. ముఖ్యంగా అల్లోపతిలో టాక్సిక్ గా అంటే విషాలతో తయారు చేస్తారు. కెమికల్స్ అంటే విషం కదా. కాబట్టి అందుకనే వారికి ఈ యొక్క క్వాలిఫికేషన్లు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ముఖ్యం.
ఎందుకంటే మీరు డోలో ఒక 20 ఓవర్ డోస్ వేసుకున్నారు అనుకోండి, 20 మాత్రలు ఒకేసారి వేసుకున్నారు అనుకోండి, అంటనే చనిపోతారు. అందుకని సో ఎందుకు దాని గురించి చెప్తున్నా అంటే, మెడిసిన్ వల్ల కూడా ఒబేసిటీ అవుతారు. అంటే ఈ ఒబేసిటీ మీన్స్ ఇక బాడీలో డిపాజిట్ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క రక్తనాళాల్లో పూడికి, బ్లడ్ వెల్స్ లో ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ ను దాచిపెట్టాయి. అట్లా సన్నగా ఉన్న వాళ్ళకు లేదని కాదు, కొంతమంది సన్నంగా ఉన్నా కూడా రక్తనాళాల్లో ఈ పూడికలు ఏర్పడతాయి. అవి ఎలాగో చూడండి. సో ఇగైనా హార్ట్ డిసీజ్, ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే మొట్టమొదట అటాక్ చేసేది హార్ట్ ను. ఆ తర్వాత అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెల్స్ లో ఈ పూడికలు బాగా తయారవుతుంటాయి అనమాట. ఆ తర్వాత ప్యాంక్రియాస్, అంటే ముందుగా మీకు బీపీ వస్తుంది, లేదంటే డయాబెటిక్ కూడా రావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ముందు. అది ఒక సిమ్టమ్ అనమాట. అది జబ్బు కాదు, సిమ్టమ్. మీకు ఒక ఇండికేషన్. మీరు టర్న్ తీసుకునేటప్పుడు ఇండికేటర్ వేస్తారు కదా, అలాంటి ఇండికేటర్స్ బీపీ, డయాబెటిక్ అనేవి. సో అప్పుడే మీరు అలర్ట్ అయితే మీరు క్షేమంగా ఉంటారు. ఆ తర్వాత లేదంటే ఇంకా మెడికేషన్ కు బానిస అయిపోతారు అనమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటీస్ ఇవి వస్తాయి ఎప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైనప్పుడు. చూడండి, ఇలా నార్మల్ గా ఉండాల్సిన బ్లడ్ వెజల్స్ మెల్లమెల్లగా ఈ ట్రైగ్లిజరైడ్స్ ఆ యొక్క అంచులకు ఎలా పేరుకొని పోయినాయి. సో ఇలా అయిపోతే ఇంకా బ్లడ్ ఫ్లో చూడండి, మూడో ప్లేస్ ఉంది కదా, ఇలా బ్లడ్ ఫ్లో అనేది అడ్డు తగులుతూ ఉంటుంది అనమాట. ఇక 4వ ప్లేస్ లో చూడండి, 4వ పిక్చర్ ఇంకా ఎల్డిఎల్, ఈవీఎల్డిఎల్ అనమాట. ఇది టైప్, అంటే ట్రైగ్లిజరైడ్స్ కాస్త ఎల్డిఎల్ గా మారిపోయింది. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, స్టంట్ లేదా బైపాస్ చేసి చేస్తున్నాం. సో మీకు ఒమేగా 3 సమృద్ధిగా ఉందనుకోండి, అందులో హెచ్డిఎల్ ఉంటుంది. ఆ హెచ్డిఎల్ ఏం చేస్తుంది, దాన్ని మొత్తాన్ని కట్ చేసి బయటికి పంపించేస్తుంది. అంటే మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది, ఇలాంటి ఎల్డిఎల్, విఎల్డిఎల్ ను దాన్ని క్లీన్ చేసి, అంటే దాన్ని ముక్కలు చేసి బ్రేక్ చేసి మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. కాబట్టి క్యూర్ సెల్ వాడటానికి మనం రోజు డైలీ 2 చాచెట్స్ అని చెప్తున్నాం, కానీ మీరు 3, 4 కూడా అవసరాన్ని బట్టి ఎంత వేసుకున్నా డోసేజ్ అనేది ఏం లేదు, ఓవర్ డోస్ అనేది లేదు. కాబట్టి మీరు అర్జెన్సీ ఉన్న వాళ్ళు ఇలా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ టెస్ట్ చేస్తే మీకు గన ఈ విషయం తెలిసిపోతుంది. అది 2 కంటే ఎక్కువ ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నారని. అలాంటప్పుడు 3, 4 కూడా తీసుకోవాలి క్యూర్ సెల్ చాచెట్స్. సో ఇలాంటి అద్భుతమైన ఒమేగా 3, 6 ఉన్న ఈ క్యూర్ సెల్ గురించి ఇది అమృత సంజీవిని అని ఎందుకు అంటున్నారంటే, దాని యొక్క స్వరూపం, దాని యొక్క క్వాలిటీ. సో వాడిన వారందరూ కూడా అద్భుతం అంటున్నారు. కొంతమంది 10 రోజులకు అద్భుతం అంటున్నారు, కొంతమంది 20 రోజులు, కొంతమంది 30 రోజులు, కొంతమంది రేర్ గా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాగే చిన్న ప్రేగులంతా మలంతో నిండిపోయిన వాళ్ళు, ఇంకా బాగా అవన్నీ క్లీన్ కావడానికి టైం పడుతుంది కదా. బాగా డస్ట్ పెట్టున్న మీ ఇంటిని శుభ్రం చేసుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎక్కువ సమయమైనా ఓపికగా వాడండి. మీకు రిజల్ట్ 30 రోజుల్లో, 40 రోజుల్లో రాలేదు అని మీరు కంగారు పడొద్దు. అంతగా మీ బాడీలో ఈ చిన్న ప్రేగుల్లోను, ఈ యొక్క బ్లడ్ వెల్స్ లోను పేరుకొని పోయి ఉన్నాయి. కొంచెం లేట్ అవుతుంది అని మీరు సర్దుబాటు చేసుకోండి. ఇక ఈ ఎల్డిఎల్ ను, విఎల్డిఎల్ ను హెచ్డిఎల్ మాత్రమే క్లీన్ చేసి బయటకు పంపిస్తుంది. మరొక మార్గమే లేదు. చూడండి, ఫస్ట్ ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క చెప్పాను కదా, ట్రైగ్లిజరైడ్స్ కన్వర్ట్ అయ్యి ఇలా మొత్తం పేరుకొని పోతే ఎల్డిఎల్, విఎల్డిఎల్ అంటారు. ఇలా ఇంకా బ్లడ్ ఫ్లోకు అడ్డు తగులుతుంది. స్టెంట్ అనేది తాత్కాలికంగా మిమ్మల్ని ఇన్స్టెంట్ గా ప్రాణహాని నుంచి రక్షిస్తుంది. అదే ట్రీట్మెంట్ కాదు, అదే జీవితం కాదు. ఎంతకాలం స్టెంట్? ఒక 3 సంవత్సరాలు లేదు 4 సంవత్సరాలు మళ్ళీ వేయాలి. ఎందుకంటే మీరు ఆహారంలో మార్పు చేసుకోకుండా, హెచ్డిఎల్ తీసుకోకుండా, ఒమేగా 3 తీసుకోకుండా మీరు ఓన్లీ స్టెంట్ మీద ఆధారపడితే లాభం లేదు. స్టెంట్ అనేది అవసరమే. ఎంతవరకు? అద్భుతమైన పురోగతి సాధించింది ఫార్మాస్యూటికల్ కూడా. మిమ్మల్ని ఇన్స్టెంట్ గా ప్రాణహాని నుంచి రక్షించడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ మీకు క్యూర్ సెల్ అసలు ఆ ప్రాబ్లమే రాకుండా చేస్తుంది. వచ్చినా కూడా దాన్ని ముక్కలు కట్ చేసి మొత్తాన్ని బయటకు పంపించి మళ్ళీ నార్మల్ చేయగలిగే సామర్థ్యము ఒక్క క్యూర్ సెల్ కి మాత్రమే ఉంది.
సో ఈ విధంగా చాలా మంది ఏమనుకుంటారు అంటే హార్ట్ లోనే వస్తుంది ప్రాబ్లం అనుకుంటున్నారు. హార్ట్ లోనే కాదండి, హార్ట్ లో వస్తుంది ఓకే, ఫస్ట్ అటెంప్ట్ హార్ట్ మీద జరుగుతుంది. ఒకవేళ హార్ట్ బాడీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ గురించి హార్ట్ లో రాకపోతే, ఒకవేళ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రవాహం ఎక్కడుందో అక్కడ, సపోజ్ మీకు ఈ మోకాలి కింద ఈ రక్తనాళాలు ఉంటాయి కదా, ఎక్కడైనా ఉంటాయి, బాడీ మొత్తం రక్తనాళాలు. ఈ రక్తనాళాలు ఎంత పొడుగుంటాయంటే భూమికి, మీ శరీరంలో ఉన్న రక్తనాళాలు నేను చెప్పేది, మీ శరీరంలో ఉన్న ఈ రక్తనాళాలను భూమికి చంద్రుడికి ఎంత దూరం ఉందో అంత పొడుగుంటాయి. సో ఎక్కడైతే ఈ యొక్క కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిందో, సపోజ్ మోకాలి కింద కాళ్ళల్లో రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయింది అనుకోండి, అక్కడ ఏమంటారు, వెరికోస్ వెయిన్స్ అంటారు. పేర్లు మారిపోతాయి అంతే, ఆ ప్రాంతాన్ని బట్టి పేర్లు మారిపోతాయి. సో అలాగే మరి ముందుగా ఈ యొక్క డిపాజిట్ అయ్యే క్రమాన్ని, అంటే బాడీలో ఈ రక్తనాళాల్లో ఎక్కడ ఈ యొక్క కొలెస్ట్రాల్ ఆర్ ఎల్డిఎల్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ పేర్లు చిన్న చెప్పాను కదా ఇందాకనే. సో అవి ఎక్కడ డిపాజిట్ అయినా కూడా ఫస్ట్ మీకు కనిపించే సిమ్టమ్ ఏంటంటే బీపీ. ఈ బీపీ అనేది మీకు ఒక ఇండికేటర్. ఆ బీపీ వచ్చినప్పటికైనా మీరు గాన జాగ్రత్త పడితే, నాలో మార్పు వస్తుంది, నాకు అనారోగ్యం ఇంకా పెచ్చుమీరిపోయింది, నేనేం చేయాలి, దీన్ని ఈ బీపీని రోజు గోలి వేసుకొని కంట్రోల్ చేసుకోవటం కాదు, దాన్ని సమూలంగా తొలగించాలి. అంటే ఎక్కడో డిపాజిట్ అవుతుంది. సో ఆ బీపీ వల్ల మీకు తెలుస్తుంది డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు సరిగా దాంపత్య జీవితంలో పాల్గొనలేరు, మూడ్ ఉండదు, మీ పార్ట్నర్ కు సంతృప్తిని కలిగించలేరు, అది లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి. అలాగే బోన్ లాస్ అవుతుంది, బోన్ డెన్సిటీ ఏర్పడుతుంది, ఎముకలు గుల్లబారిపోయి తేలిగ్గా మీకు దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే నీరసం, ఎప్పుడు కూడా పడుకోవాలనిపిస్తుంది. అలాగే కిడ్నీ డిసీజ్ వస్తుంది, కిడ్నీలో క్రియాటిన్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. సో డాక్టర్ అంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్. లాస్ ఆఫ్ విజన్, కంటి చూపు తగ్గిపోతుంది, అలాగే స్ట్రోక్ వస్తుంది, ఇలా రకరకాలుగా మనకు తెలియజేస్తా ఉంది బీపీ రూపంలో. అదే బ్రెయిన్ లో ఈ కొలెస్ట్రాల్ గా జామ్ అయింది అనుకోండి రక్తనాళాల్లో, బ్రెయిన్ రక్తనాళాల్లో ఏమవుతుంది, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్, వాపు, మెదడు వాపు అంటాం కదా మనం, ఆ మెదడు వాపు జబ్బు వస్తుంది. అలాగే ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, తలనొప్పి, మైగ్రేట్ తలనొప్పి అంట. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అంటే ఆ ఏరియాలో ఈ బ్లడ్ వెల్స్ బ్లాక్ అవుతున్నాయి అనేది సిమ్టమ్. ఇది అర్థం చేసుకోవాలి, రూట్ కాజ్. సో మెమరీ అంటే జ్ఞాపశక్తి తగ్గిపోతుంటుంది. చదువుకునే పిల్లలకు ముఖ్యంగా, ఎవరైతే మీ పిల్లలు మంచిగా చదువుల్లో రాణించాలి అంటే omega-3 కంపల్సరీ అండి. మీకు డాక్టర్లు చెప్పారో లేదో నాకు తెలియదు, మీ టీచర్లు చెప్పారో లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నాను, omega-3 అనేది పిల్లలకు అత్యంత అవసరం. ఆడవారికి అత్యంత అద్భుతమైన వనరు. మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ కావటం, అది ఏ ప్రాబ్లం అయినా, ఈ తలనొప్పితో ముఖ్యంగా ఆడవారు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అంటే omega-3 డిఫిషియన్సీ. మగవారికి బీపీ, డయాబెటిక్ వచ్చిందంటే అది omega-3 డిఫిషియన్సీ ప్రధానమైనది. సో మీ యొక్క బ్రెయిన్ మీ బాడీని నడిపిస్తుంది. మరి మైండ్ అంటే మనస్సు నుంచి ఆజ్ఞలు తీసుకొని బ్రెయిన్ ద్వారానే మనం శరీరాన్ని కంట్రోల్, రిమోట్ లాంటిది అనమాట బ్రెయిన్. అంటే ఏ అవయవాన్ని చేయాలన్నా కూడా బ్రెయిన్ తోనే జరుగుతుంది. మనసు ఏం మీకు కానరాదు, కానీ మనస్సు అనేది బ్రెయిన్ యాక్టివేట్ చేసి బ్రెయిన్ ద్వారా సిగ్నల్ అంటే ఆర్డర్స్ ఇస్తుంది అనమాట బ్రెయినే మనకు. అందుకనే మనసును కన్సిడర్ చేయరు, కానీ అదే మనకు అన్ని ఇస్తుంది. కానీ అది తర్వాత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ క్లాసు. ఒకవేళ ఎవరైనా వినకపోతే దాన్ని యూట్యూబ్ లో ఉన్నాయి అన్ని రికార్డ్స్, వినండి. ఇక బ్రెయిన్ స్ట్రోక్, ఈ యొక్క కొలెస్ట్రాల్ గాన బ్రెయిన్ బ్లడ్ వెల్స్ లో డిపాజిట్ అయితే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది. ఈ యొక్క వెజల్లో, బ్లడ్ వెజల్లో, బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ వెజల్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పిక్చర్ పైన టాప్ లో, అది బ్లడ్ క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ అయితే పక్షవాతం. ఈ బ్రెయిన్ అనేది 2 భాగాలుగా ఉంటుంది.
లెఫ్ట్ రైట్. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ సైడ్ మన బాడీలో రైట్ సైడ్, రైట్ లెగ్, రైట్ హ్యాండ్, ఇదంతా రైట్ పార్ట్ ను కంట్రోల్ చేస్తుంది. అదే రైట్ పార్ట్ బ్రెయిన్ లో ఉన్న రైట్ పార్ట్ మన బాడీలో ఉన్న లెఫ్ట్ పార్ట్ ను కంట్రోల్ చేస్తుంది. మీకు ఈ బ్లాకేజ్ అనేది, ఈ బ్లడ్ క్లాట్ అనేది రైట్ సైడ్ క్లాట్ అయితే బ్రెయిన్ లో లెఫ్ట్ పడిపోతుంది. అదే లెఫ్ట్ లో ఈ క్లాట్ ఏర్పడింది అనుకోండి, రైట్ పడిపోతుంది. అలాగే చూడండి, కొలెస్ట్రాల్ ఏ విధంగా ఇది అవుతుంది అంటే ఈ విధంగా 3 రకాలుగా ఏదైనా జరగవచ్చు. ఒకటి బ్లడ్ క్లాట్ కావచ్చు, రెండోది ఈ యొక్క కొలెస్ట్రాల్ ఈ గోడలు అంటుకొని పోయి బ్లడ్ ఫ్లోను ఆపేయచ్చు. అలాగే బ్లీడింగ్ అవుతుంటుంది చాలా మందికి, ఇట్లా కూడా పక్షవాతం వస్తుంది. ఈ 3 రకాలుగా రావచ్చు పక్షవాతం అనేది. అంటే బ్రెయిన్ లోకైనా బ్లాకేజ్ అయితే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా క్లీన్ గా నీట్ గా ఉండాల్సిన ఈ బ్లడ్ వెదలు ఇలా కొలెస్ట్రాల్ తో జామ్ అయితే, అంటే ఎల్డిఎల్ విఎల్డిఎల్ తో ఇలా బ్లాక్ అయితే కేవలము హార్ట్ లోనే కాదండి, బ్రెయిన్ లోనే కాదు, బాడీలో ఏ పార్ట్ లో జామ్ అయితే, లంగ్స్ లో ఇలా జరిగింది అనుకోండి, లంగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, నాకు శ్వాస ఆడటం లేదండి, ఆస్తమా వస్తుంది అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటంటే, దాని రూట్ ఏంటంటే, ఈ లంగ్స్కి వెళ్ళే ఈ యొక్క బ్లడ్ వెదల్లో ఈ యొక్క కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే లివర్ లో జామ్ అయిపోయింది అనుకోండి ఈ కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ అంటారు. దురదృష్టం ఏంటంటే, మీకు నేను ఇప్పుడు చెప్పే గణాంకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన గణాంకాలే. ప్రతి 4 భారతీయుల్లో 3 ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు. అంటే మన క్యూర్ సెల్ ఎంత అవసరమో దేశానికి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు లయన్ ప్రసాద్ గారు ఆయనకు, ఆయన కుటుంబానికే కాదు, దీని ద్వారా మనకే కాదు, మన లయన్ టీమ్ మెంబర్స్కే కాదు, దేశం మొత్తానికి కూడా ఆయన ఒక గొప్ప మహోన్నతమైన పని చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఎవరైతే క్యూర్ సెల్ ను పట్టుకుంటారో వారందరూ కూడా కోటీశ్వర్లు ఎట్లా అవుతారు. ప్రతి ఒక్కరు, ఆయన అంటున్నారు కదా 100 మంది కోటీశ్వర్లు కాదండి, లక్షల మంది అవుతారు కోటీశ్వర్లు. ఎందుకంటే దీని అవసరము అంతగా ఉంది. ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే గణాంకాలు చూస్తే మీరు ప్రతి 4లో 3 ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు అంటే ఇంక ఎంత అవసరమో చూడండి క్యూర్ సెల్. ఇక కిడ్నీకి వెళ్ళే బ్లడ్ వెల్స్ లో ఈ యొక్క కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్. ఎస్, అంతే. మరి డయాబెటిక్ అంటే ప్యాంక్రియాస్ లో ఈ యొక్క కొలెస్ట్రాల్ డిపాజిట్ అయింది అనుకోండి, ప్యాంక్రియాస్కి వెళ్ళే బ్లడ్ వెల్స్ లో డయాబెటిక్ గా మారిపోతుంది. ఈ డయాబెటిక్ ఏమనుకుంటున్నారు అంటే చాలా మంది, ఆ డయాబెటిక్ వచ్చిందండి, ఇంకా నేను మెడిసిన్ వాడుకుంటున్నా, నేను కంట్రోల్లోనే ఉందండి అంటున్నారు. ఏం కంట్రోలు? నువ్వు ఆ ఇన్సులిన్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అది నువ్వు తీసుకోకుండా మీరు టెస్ట్ చేయించుకోండి, ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇది ఏం చేస్తున్నావు, ఎక్స్ట్రా బయట నుంచి తీసుకుంటున్నావు, అది ఏమైతుంది, డయాబెటిక్ గా ఉండదు. వాట్ నెక్స్ట్ లెవెల్? డయాబెటిక్ పేషెంట్లు అందరూ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ఈరోజు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయినా కూడా మీరు కంగారు పడబాకండి. ఏమి అంత అర్జెంట్ పనులు ఇది కాదు. ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇంకా నేను చెప్పబోయేవన్నీ కూడా. సో ఈ డయాబెటీస్ అనేది డయాబెటిక్ గా ఉండదు, నెక్స్ట్ లెవెల్ కి మారిపోతుంది. అది నెక్స్ట్ ఏం చేస్తుందంటే డయాబెటిక్ ఫుడ్ గా మారుతుంది. అంటే గ్యాంగ్రీన్, అలాగే లొట్టలు పడిపోతాయండి. చాలా మందికి పాదాలు తీసేస్తారు, ఏళ్ళు తీసేస్తుంటారు, పాదాలు తీసేస్తుంటారు, గిరకల దగ్గరికి తీసేస్తుంటారు, మోకాల దగ్గరికి కూడా తీసేస్తుంటారు. చూడండి డయాబెటిక్ వల్ల కాళ్ళు ఎలా కోల్పోతున్నారు. అంటే డయాబెటిక్ గా ఉండదు. ఈ డయాబెటిక్ నైనా ఏ జబ్బునైనా నివారించగలిగే అద్భుతమైన సంజీవిని మన క్యూర్ సెల్. ఇక కిడ్నీలో నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలో ప్రాబ్లం. అంటే ఈ డయాబెటిక్ కిడ్నీకి కూడా పాకిపోయింది అనమాట. ఈ కిడ్నీ నెఫ్రోపతి అంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. చాలా మందికి ఈ క్రియాటిన్ లెవెల్ పెరగటానికి డయాబెటిక్ కారణమై ఉంటుంది. చూసుకోండి, డయాబెటిక్ మీకు చెప్పాను, బీపీ డయాబెటిక్ అనేది ఇండికేటర్స్, మీ బాడీలో జరగబోయే
నెక్స్ట్ జరగబోయే ప్రమాదానికి ఇండికేటర్స్. అప్పుడే మీరు జాగ్రత్త పడితే తుఫాను రాబోయే ముందల హెచ్చరికలు ఇస్తారు కదా. అలాగే మనం టర్న్ తీసుకునేటప్పుడు ఇండికేటర్స్ వేస్తాం కదా, ఆ ఇండికేటర్స్ అన్నమాట బీపీ, డయాబెటిక్ అని. చాలా మంది అవి జబ్బులుగా ట్రీట్ చేస్తున్నారు. కాదు, మొత్తం బాడీని సమూలంగా నాశనం చేయటానికి ఒక ఏర్పాటు జరుగుతుంది, మీరు మేలుకోండి అని చెప్పే ఒక ఇండికేటర్స్. డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది, మీ జీవితం హాస్పిటల్ పరిమితం అవుతుంది. అలాగే రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో, ఈ చెప్పాను కదా, ఈ పాదాలకు ఈ కాళ్ళకు బ్లడ్ ఫ్లో లేకపోతే అక్కడ వెరికోస్ వెయిన్స్ అంటాం. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి. న్యూరోపతి అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కావటం, మొత్తం ఒళ్ళంతా స్వచ్ఛపడిపోతుంది. ఎక్కడైతే ఈ చెప్పాను కదా, ఈ యొక్క నర్వస్ సిస్టమ్ బ్లడ్ వెజల్స్ చంద్రుడికి భూమికి ఎంత దూరం ఉందో అంత ఉంటుంది మన బాడీలో. అందులో ఎంట్రుక కంటే సన్నటి నర్వస్ ఉంటాయి. అంటే ఎంట్రుకలో 10వ వంతు ఉండేవి ఉంటాయి కొన్ని. దానికి బ్లడ్ ఫ్లో జరగలేదు అనుకోండి, ఆక్సిజన్ కూడా అందదు. ఎక్కడ ఆక్సిజన్ అందకపోతే అక్కడ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. ఎస్, చాలా మంది అంటా ఉంటారు, క్యాన్సర్ నాకు ఏ అలవాటు లేదండి, నాకు క్యాన్సర్ ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదండి. ఇది ఎవరు, ఏ పల్లెటూరు చదువు లేని అమాయకులు అడిగితే వాళ్ళకు జాగ్రత్తగా చెప్పొచ్చు. కానీ బాగా చదువుకొని సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, లేదంటే ఐఏఎస్, ఐపీఎస్లు, డాక్టర్లు అడుగుతుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? నేను వెంటనే వాళ్ళకి చెప్తాను, నీకు రాకపోతే ఆశ్చర్యపడాలి కానీ వస్తే ఎందుకు ఆశ్చర్యం? ఆయన తెల్లముఖం వేస్తాడు. అప్పుడు నేనేమంటానంటే, బాబు ఇదిగో ఈ బాటిల్లో వాటర్ తాగుతున్నావు కదా, ఈ బాటిల్లో 2 లక్షల నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి ఎక్కడో చోట జామ్ అవుతాయి, అవేమి జీర్ణం కావు. ఆ ఏరియాలో, ఆ బ్లడ్ వెజల్స్ లో ఈ నానో ప్లాస్టిక్ పార్టికల్స్ అడ్డుపడ్డప్పుడు అక్కడ బ్లడ్ ఫ్లో కాదు. బ్లడ్ ఫ్లో కాకపోతే ఆక్సిజన్ కూడా వెళ్ళదు అక్కడికి, ఎందుకంటే బ్లడ్ తోనే కదా ఆక్సిజన్ వెళ్తుంది. సో అక్కడ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఇంత చిన్న విషయం మరి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏం తెలుసుకున్నావు అంటే నేను డాక్టర్ని. ఎందుకంటే డాక్టర్లు కూడా మనల్ని సంప్రదిస్తూ ఉంటారు, వాడి ద్వారా వీడి ద్వారా తెలుసుకొని. అంత అద్భుతమైందండి ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ అనేది. న్యూట్రాస్యూటికలే ప్రపంచాన్ని కాపాడుతుంది. అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు మందగిస్తుంది అనమాట, కన్ను పనిచేయదు. స్ట్రోక్ గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. డయాబెటిక్ కార్డియో మయోపతి అంటే గుండె. సో ఈ విధంగా డయాబెటిక్ ఇలా ఏదైనా అటాక్ కావచ్చు, 2 అటాక్ కావచ్చు. సో ఒకసారి డయాబెటిక్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ యొక్క కొలెస్ట్రాల్ ఈ యొక్క కంటి నరాలకు వెళ్ళే బ్లడ్ వెజల్స్ గన అడ్డుపడిందంటే గ్లూకోమా వస్తుంది, డ్రై ఐస్ వస్తాయి, అలాగే మాలిక్యులర్ డిజనరేషన్ వస్తుంది కంటిలో. సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటి చూపు లేకపోతే ఇంకా ప్రపంచమే లేదు. సో ఇవన్నిటి నుంచి కాపాడేది క్యూర్ సెల్. ఇంకా జాయింట్స్ లో వచ్చింది అనుకోండి, జాయింట్కి వెళ్ళి అంటే ముఖ్యంగా ఈ బోన్స్ మధ్యలో కార్డ్లేజ్ అని ఉంటుంది. ఈ కార్డ్లేజ్ దానికి బ్లడ్ కావాల్సింది, దానికి పోషకాలు కావాలి. ప్రతి పార్ట్, మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కు బ్లడ్ ద్వారా పోషకాలు అందాలి. అది రక్తం ద్వారా, ప్లాస్మా ద్వారా అందుతుంది. ఆ కార్డ్లేజ్కి వెళ్ళే ఈ రక్తనాళాల్లో ఈ యొక్క కొలెస్ట్రాల్ గానే డిపాజిట్ అయిందంటే ఈ కార్డ్లేజ్ డ్రై అయిపోయి మీకు బోనుకు మధ్యలో గ్యాప్ వచ్చి స్వెల్లింగ్ వస్తుంది, నొప్పులు వస్తాయి, విపరీతమైన నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు తట్టుకోలేక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి మీ బోన్ అరిగిపోయినదంటారు. తప్పు, బోన్ అరిగిపోదు, కార్డ్లేజ్ డ్రై అయిపోయింది, గ్యాప్ కనిపిస్తుంటది. ఎవరికైనా మీరు ఎంతమందికి ఎక్స్రే తీసినా అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బోను 2 కరుసుకొని ఉండవు, మధ్యలో కార్డ్లేజ్ ఉంటుంది. మనం నడవటానికి, మరి స్టెప్స్ ఎక్కటానికి, పరిగెత్తటానికి వీలుగా దేవుడు పెట్టిన ఒక అద్భుతమైన స్థితి అది. దానికి బ్లడ్ ఫ్లో అందకపోతే అది డ్రై అవుతుంది. మొక్కకు నీళ్లు అందకపోతే ఎండిపోయినట్టు ఆ యొక్క కార్డ్లేజ్ డ్రై అయినప్పుడు ఈ విధంగా మీకు నొప్పులు, వాపులు విపరీతంగా వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ యొక్క ఒమేగా-3 కలిగి ఉన్న క్యూర్ సెల్ వాడుకోవాలి. చూడండి, చాలా మందికి బోన్ ప్రాబ్లమ్స్, ఈ జాయింట్ పెయిన్స్,
నీ రీప్లేస్ చేసుకుంటుంటారు. ఆ నొప్పులు తట్టుకోలేక ఏదో సామెత చెప్తారు కదా, పెండె మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే మీకు ఇవన్నీ తగ్గిపోతాయంటే పాప అమాయకంగా నీ రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో నీ రీప్లేస్మెంట్ చేసుకునే ముందుగా క్యూర్ సెల్ కనీసం ఒక 2 months వాడుకొని చూడండి. డైలీ అవసరమైతే 3 చాచెట్స్ వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓవర్ డోస్ అనే ప్రాబ్లమే లేదు. చక్కగా 4 కింద పెట్టుకోండి. సో ఆ నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు, మన క్యూర్ సెల్ తోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీలు నొప్పే. డాక్టర్లు చెక్ చేసి నీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇక మరి ఆ నొప్పులు తట్టుకునేదట, దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ ని తగ్గించడానికి ఈ ఫార్మాస్యూటికల్లో ఏమీ లేవు, స్టెరాయిడ్స్ వాడతారు. దురదృష్టం ఏంటంటే స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ వాడితే ఎంత ప్రమాదం అంటే ఇంక వాటికి అడిక్ట్ అయిపోతుంది. ఇక బాడీ మొత్తం స్వచ్ఛపడిపోతుంది. ఇక ఏ పని చేయలేరు, కనీసం వంట పాత్ర కూడా పట్టుకోలేరు, అలాంటి పరిస్థితి వస్తుంది. సో దాని నుంచి కూడా మన క్యూర్ సెల్ రక్షణ కల్పిస్తుంది, దాన్ని కూడా క్లీన్ చేస్తుంది. బాడీలో మీరు గోటి దగ్గర నుంచి ఎంట్రుక వరకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ సెల్ క్యూర్ చేయగలుగుతుంది. ఇక స్కిన్ కూడా రక్తనాళాలు ఉంటాయి కదా, ఎక్కడైనా రక్తం ప్రవహించకుండా ఏ పార్ట్ ఉండదు మీ బాడీలో. సో స్కిన్ బ్లడ్ వెల్స్ లోకైనా ఈ యొక్క కొలెస్ట్రాల్ డిపాజిట్ అయితే ఇక బాడీ అంతా కూడా వైట్ ప్యాచెస్, దీన్నే విటిలిగో అంటారు. విటిలిగో కారణం omega-3 మీ బాడీలో లేకపోవటం. సో ఇప్పటికైనా మీరు omega-3 ఆహారం తీసుకుంటూ క్యూర్ సెల్ తీసుకోండి, మీరు మళ్ళీ నార్మల్ అయిపోతారు. మీ యొక్క వైట్ ప్యాచెస్ అన్ని కూడా మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అలాగే సోరియాసిస్, ఇంకా స్కిన్ ప్రాబ్లం, రింగ్ వార్మ్స్ కానీ హైవ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక సోరియాసిస్ వచ్చిన వాళ్ళకు నరకమే కదా. సో బాడీ అంతా అవన్నీ నేను పెట్టలేదు, కేవలం ఆ యొక్క సిమ్టమ్ ఒక్క ప్లేస్ మాత్రమే చూసాను. మొత్తం మీకు పెడితే అది భయంకరంగా ఉంటుంది. ఈ సోరియాసిస్ తలకా నుంచి కాళ్ళ వరకు మొత్తం అదొక విచిత్రమైన వద్దు బాబోయ్. ఇక ఒబేసిటీ గురించి చెప్పాలంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే ఒక మనం ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ అంటే ఈ యొక్క కొవ్వు కొలెస్ట్రాల్ అనేది ఇక మొత్తం బాడీ అంతా ఫేస్ కానించి పాదాల వరకు దాని ఇష్టం. ఇంకా మీరు ఇది గాన ఆపకపోతే, ఇంటేక్ గాన ఆపకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ ఒబేసిటీ మీద కొన్ని కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి, మేము మీ బరువు తగ్గిస్తా ఉంటాయి. బరువు తగ్గించడం ఎక్కడ బరువు తగ్గిస్తారు మీరు బాగా అర్థం చేసుకోండి. బరువు తగ్గించే అద్భుతాలు ఏమి వాళ్ళు చేయలేరు. మీరు క్యూర్ సెల్ వాడితే బరువు తగ్గుతుంది. ఎట్లా? ఇది క్లీన్ చేస్తుంది, వాళ్ళు క్లీన్ చేయరు. ఈ యొక్క కండరాల్లో ఉన్న నీరు బయటకు వెళ్తుంది, ఇంకా మీకు నీరసం వస్తుంది. మీకు ఆహారం తినకుండా ఆ పౌడర్లు వాడితే ఆ ఈ యొక్క మజిల్ లో ఉన్న వాటర్ తగ్గిపోయి బరువు తగ్గినట్టు అనిపిస్తారు కొద్దిగా. ఆ తర్వాత ఈ యొక్క బెల్లి ఫ్యాటు అది కరగదు. చిన్న ప్రేగులు క్లీన్ కావు కదా, ఈ బెల్లి దగ్గర ఉన్న బొడి చుట్టూ ఉన్న కొవ్వు కరగదు, ఇక అసహ్యంగా తయారవుతారు. అంతకుముందు సుమారుగా అన్న ఉంటారు, ఇక చూడటానికన్నా కొంత ఇదిగా ఉంటారు ఫ్యాట్ తో. కానీ ఆ యొక్క మజిల్ కరిగిపోయి ఈ కొవ్వు అలాగే ఉండటం వల్ల ఈ బొడ్డు దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు అసహ్యంగా ఉంటారు. అది కాదు, అదే క్యూర్ సెల్ మీరు వాడితే లోపల చిన్న ప్రేగుని క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క కొలెస్ట్రాల్ ఎక్కడెక్కడైతే డిపాజిట్ ఉందో వాటన్నిటిని మెల్లమెల్లగా కట్ చేసి బయటకు పంపిస్తుంది. మీరు ఓవరాల్ గా చాలా మంది చెప్తా ఉంటారు కదా, మేము బరువు తగ్గుతారు. ఎంత ఉండాలన్నా అంత స్థితికి తీసుకొస్తుంది ఆటోమేటిక్ గా. ఇక ఈ విధంగా చూడండి, ఈ బరువు పెరగటానికి ఇంకా ఇన్ని రకాల ఫుడ్ మనం ఎన్ని రకాలుగా తయారు చేసుకుంటే అంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా క్లీన్ గా లీన్ గా ఉండాలి. ఇక క్యాన్సర్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా వస్తుంది. అలాగే మన స్టెమ్ సెల్ కూడా మనం కానీ సరైన ఆహారం దానికి ఇవ్వకపోతుంటే ఇరిటేషన్ తో ఓవర్ గా సెల్ ను బిల్డ్ చేస్తుంది. అంటే సపోజ్ ఉదాహరణకు ఈ యొక్క లంగ్స్ క్యాన్సర్ అనుకుందాం, లేదు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుందాం. బ్రెస్ట్ లో మనకు ప్రతిరోజు ఒక 1,00,000 సెల్స్ చనిపోతూ ఆ ప్లేస్ లో మళ్ళీ 1,00,000 పుడితే మనం హెల్తీగా ఉన్నట్టు. అదే 1,00,000 కంటే
తక్కువ 80,000 పుడితే డిజార్డర్ స్టార్ట్ అయింది. అదే ఎక్కువ పుడితే 1,20,000 పుడితే అదే క్యాన్సర్. ఇది ఎవరు మోటివేట్ చేస్తున్నారు? మన స్టెమ్ సెల్ కూడా చేస్తుంది. మీరు సరైన ఆహారం ఇవ్వకపోతే బాడీకి మన స్టెమ్ సెల్ కూడా మనల్ని చంపేయడానికి నిర్ణయించుకుంటుంది. ఎస్. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్, గత వారం చెప్పాను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎలా మనకి ఇచ్చేస్తుందని. అలా కూడా క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను మళ్ళీ ఏమని, ఎక్కడైతే బ్లడ్ ఫ్లో ఆగిపోయిందో బ్లడ్ వెజల్స్ లో, అంటే అక్కడికి ఆక్సిజన్ వెళ్ళట్లేదు, బ్లడ్ వెళ్ళట్లేదు అంటే ఆక్సిజన్ కూడా వెళ్ళలేదని, అక్కడ క్యాన్సర్ సెల్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు చీకటి ఊహల్లో కదా అన్ని ఈ యొక్క క్రీచర్స్ ఉంటాయి. అంటే ఈ గబ్బిలాలు కానీ ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? చీకటి ప్రదేశాల్లో ఉంటాయి. అలాగే క్యాన్సర్ ఎక్కడ జీవిస్తుందంటే ఎక్కడైతే ఆక్సిజన్ లేదో మన బాడీలో అందట్లేదో అక్కడ ఇది డెవలప్ అవుతుంది. అక్కడ డెవలప్ అయి మొత్తం శరీరం అంతా పాకుతుంది. సో మీరు ఈ యొక్క ఒమేగా 3 అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్న అద్భుతమైన క్యూర్స్లు తీసుకోవటం వల్ల ఇవెందో క్యాన్సర్ ను కూడా మీరు జయించవచ్చు. దీనికి ఒక రోజు నేను త్వరలోనే వచ్చే 2-3 వారాల్లోనే ఒక స్పెషల్ గా క్యాన్సర్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు డీటెయిల్డ్ గా. ఇక్కడ మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి. సో ఈవెన్ దో మనం న్యూట్రాస్యూటికల్ ద్వారా మన క్యూర్సెల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కూడా వరం ఇది. క్యాన్సర్ పేషెంట్లను మీరు రక్షించవచ్చు. ఎట్లాగో మీకు ప్రాసెస్ చెప్తాను. ఇక ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది. ఎయిర్ ఫాలింగ్ అనేది అదొక ఇండికేషన్ బాబు. ఎయిర్ ఫాలింగ్ అనేది ఇండికేషన్. అంటే మాల్ న్యూట్రిషన్ వల్ల, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాల్ న్యూట్రిషన్ వల్ల ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది కానీ అని చెప్తారు, కానీ మీకు ఇంకొకటి ఏమి చెప్పరు. సో మనం ఈ ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి, మీకు పొడుగైన జుట్టు రావాలి, ఒత్తుగా ఉండాలి, బలమైన ఎంట్రుకలు ఉండాలి అంటే ఒమేగా 3. సో ఇది క్యూర్సెల్ ఎంత అద్భుతమైందంటే ఈవెన్ దో తెల్లగా నుగ్గుబుట్టలాగా తయారైన తెల్లటి 72 సంవత్సరాల వ్యక్తులకు కూడా తెల్లగా ఎంట్రుకల్లో మళ్ళీ నల్లటి ఎంట్రుకలు మొలుస్తున్నాయంటే ఎంత అద్భుతమైందో క్యూర్సెల్ మీరు అర్థం చేసుకోండి. మేము ఎన్నో విచిత్రాలు చూసాం. నాకున్న 20 సంవత్సరాల్లో ఇలాంటి క్యూర్సెల్ లాంటి ప్రొడక్ట్ నేను ఇంతవరకు చూడలేదు. నేను గత 20 సంవత్సరాలుగా ఇదే న్యూట్రాస్యూటికల్ ఫీల్డ్ లో ఉన్నాను. ఇప్పటి వరకు దాదాపు 5,000+ ట్రైనింగ్స్ దేశవ్యాప్తంగా ఇచ్చాను, ఇతర దేశాల్లో కూడా ఇచ్చాను నేను ఈ ట్రైనింగ్స్. కానీ ఇలాంటి క్యూర్సెల్ లాంటి అద్భుతమైన ప్రొడక్ట్, కాన్సన్ట్రేషన్ ఫామ్ లో ఉన్న అద్భుతమైన ఈ యొక్క క్యూర్సెల్ లాంటి ప్రొడక్ట్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. అద్భుతాల్లోకి అద్భుతం క్యూర్సెల్. అలాంటి అద్భుతాన్ని మనం లయన్ ప్రసాద్ గారి ద్వారా మనం అందుకోవటం కాకుండా, మనం ప్రయోజనం పొందటమే కాకుండా దీన్ని దేశవ్యాప్తంగా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీన్ని మనం క్యారీ చేయాలి, అందరికీ అందివ్వాలి. అందరికీ అందించే క్రమంలో మీ ఆర్థిక పరిస్థితి ఇక 0 to కోటీశ్వర్లు అయిపోతారు. అది 100,000 కాదు, లక్షల మంది కోటీశ్వర్లు అవుతారు. సో కాబట్టి క్యూర్సెల్ గురించి తెలుసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీరు పూర్తిగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. సో ఈ క్యూర్సెల్ వాడుకున్న వారికి జుట్టు గట్టిగా, దృఢంగా, పొడవుగా తయారవుతుంది. సో అది ఎంతగా అవుతుందంటే ఇక మీరు ఇవన్నీ చెప్తా ఉంటే ఒక రోజు పడుతుంది. దాని గురించి కూడా ఒక సెపరేట్ క్లాస్ పెట్టుకుందాం. ఈ జుట్టు అందంగా ఉంటే, జుట్టు బాగుంటేనే ఈరోజు మన అందంలో అది కీలక పాత్ర వహిస్తుంది. సో దాన్ని కాబట్టి ఎవరు కూడా భయపడద్దు జుట్టు ఊడిపోతుందని. క్యూర్సెల్ ఉన్నంగా మీకు ఎందుకు భయం? ఒకసారి నేను చెప్పాను కూడా క్యూర్సెల్ ఏ విధంగా బట్టతల మీద కూడా ఎంటుకలు వస్తున్నదో. ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇక ఒమేగా 3 కలిగిన క్యూర్సెల్ మనం రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటే మన బాడీలో మరి ఎలాంటి మార్పులు జరుగుతాయో నేను ఒకసారి చెప్తాను, చూడండి ఒక 2 minutes లో. సో మీకు డిప్రెషన్ కానీ, అల్జీమర్స్ వ్యాధి కానీ ఇలాంటి జబ్బులు రావు క్యూర్సెల్ తీసుకుంటే. మీరు ఏ వయసులో, వృద్ధాప్యం వచ్చరికే మీకు ఈ అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్ ఇవి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మీకు క్యూర్సెల్ వాడుతుంటే రావు. అలాగే ఎందుకంటే ఒమేగా 3 సమృద్ధిగా ఉంది కాబట్టి. హార్ట్ ప్రాబ్లం అనేది రాదు. ఒమేగా 3 ఉన్నప్పుడు మీ బాడీలో హార్ట్ ప్రాబ్లం వచ్చే సమస్య లేదు. అలాగే యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ అనే భయాన్ని వదిలిపెట్టండి.
క్యూర్ సెల్ వాడుతుంటే మీరు క్యాన్సర్ నుంచి విముక్తి పొందటమే కాదు, భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు. అంతటి అద్భుతమైనది. అలాగే గుండె జబ్బులు అనే ప్రాబ్లము ఇంకా మీకు రాదు. ఒకవేళ ఆల్రెడీ వచ్చుంటే అవి తొలగిపోతాయి. ఇక కొత్తగా మీకు ఈ బీపీ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ రాదు. ఎందుకంటే క్యూర్ సెల్ లో అలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది కూడా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉన్నాయి. అలాగే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి రానే రావు. జాయింట్స్ మొబిలిటీ బాగుంటుంది. ఇక ఈ కీళ్ళ నొప్పులు కానీ ఈ మోకాల నొప్పులు కానీ ఎక్కడ కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కొత్తగా రావు. అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బాగా. ఎంత ఇమ్యూనిటీ బాగుంటే ఇంకా ఏ జబ్బు రాదు. సో ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేయగలిగే సామర్థ్యము ఈ యొక్క క్యూర్ సెల్ లో ఉంది. దాని గురించి కూడా చెప్పాను. మన క్యూర్ సెల్ అనేది 2 రకాలుగా, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అలాగే కంటి చూపు అండి, మీరు గాన 1 year గాన క్యూర్ సెల్ వాడుకుంటే మీ యొక్క గ్లాసెస్ మార్చాల్సి వస్తుంది. అదొక అడిషనల్ ఖర్చు. అంటే మీ యొక్క చూపు పెరగటం వల్ల మీరు వాడుతున్న పవర్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. మీరు -3 వాడుతున్నారు అనుకోండి, అది 2కు దిగుతుంది. ఆ తర్వాత మీకు 2కు దిగితే మీకు కంటికి కానరాదు. మళ్ళీ మీరు ఆ 2 గ్లాస్ వేసుకోవాలి. 3 తీసేసి ఆ 2 పాయింట్ ఉన్న గ్లాసు అమర్చుకోవాలి. మళ్ళీ 1కి మారుతుంది. అంటే తగ్గిపోతుంది అనమాట. ఈ యొక్క పవర్ యొక్క విజన్ పెరిగే కొద్దీ పవరు, ఆ గ్లాస్ పవర్ తగ్గిపోతుంది. మీరు 1 వేసుకోవాలి, మళ్ళీ 0.5 వేసుకోవాలి. మళ్ళీ అసలు గ్లాసే అవసరం లేకుండా మీరు గ్లాసులు వాడాల్సిన అవసరం లేదు క్యూర్ సెల్ వాడుతుంటే. అలాగే బోన్ హెల్త్, బోన్ దృఢంగా తయారైతే. సో బోన్ దృఢంగా తయారు కావడమే కాకుండా మీకు ఇరిగినప్పుడు త్వరగా అతుక్కుంటాయి అన్నమాట. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదన్నా ఫ్రాక్చర్ ఉంటే అది తొందరగా అతుక్కుంటుంది, మళ్ళీ బోన్ ప్రాబ్లం రాదు, బోన్ డెన్సిటీ అనేదే ఉండదు. అలాగే ఆస్టియోపోరోసిస్, బోన్ అంతా కూడా గుల్లపుల్ల అయిపోతుంది, ఊరకనే ఇరిగిపోతాయి. ఇంకా వయసు మీరిన వాళ్ళకైతే చాలా బాత్రూంలో చాలా ప్రమాదం అండి. ఈ బోన్స్ డెన్సిటీ ఏర్పడి మీరు నీరసంగా నిస్సత్తుగా ఉంటారు, అది ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ ఈవెన్ దో ఇండియన్ పీపుల్లో 26% ఉందంట ఆస్టియోపోరోసిస్. దాని నుంచి మనకు బయటికి తీసుకొస్తుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ బాగా పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీరు పిల్లలకు ఖచ్చితంగా ఈ omega-3 క్యూర్ సెల్ ఇవ్వాలండి. పిల్లలంటే ఏ వయసు వారనేది చెప్తాను, ఇప్పుడు చెప్తాను, నెక్స్ట్ స్లైడ్ అదే వస్తుంది. అలాగే స్లీప్, బాగా మీకు నిద్ర బాగా పడుతుంది, మంచి నిద్ర, గాఢమైన నిద్ర వస్తుంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు నిద్ర లేకపోవడం వల్లనే ఇన్యాక్టివ్గా తయారవుతారు. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్, బాడీలో ఎక్కడ నొప్పులున్నా వాపులున్నా, ఇంకా ఈ నొప్పి ఆ నొప్పి అనేది కాదండి, మీరు కంప్లీట్ హెల్తీగా మారుతారు. ఎక్కడ నొప్పులు వాపులున్నా అన్నీ తగ్గిపోతాయి. అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ మనం తీసుకోవటం వల్ల మనకున్న సమస్త అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఈ హార్మోనల్ గ్లాండ్స్ అండి. ఇవి మొత్తం 8 ఉంటాయి. అందులో పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, అలాగే థైమస్, ప్యాంక్రియాస్ కూడా ఈ యొక్క హార్మోనల్ గ్లాండ్ అండి. ఆరినల్ గ్లాండ్, ఓవరీస్, అలాగే ఈ యొక్క లేడీస్ జెంట్స్ టెస్టికల్ గ్లాండ్స్, అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ యొక్క ప్లసెంటా, ఇవన్నీ కూడా హార్మోనల్ గ్లాండ్. ఈ హార్మోన్స్ ఇదంతా కూడా ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఈ హార్మోన్స్ అనేవి కనుక కరెక్ట్ గా లేకపోతే మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. టోటల్ బాడీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఈ హార్మోన్స్ సమృద్ధిగా తయారు కావటానికి, అంటే లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ, ఈ omega-3 ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ రాకపోతే, లేక అంటే డిఫిషియన్సీకి కారణం omega-3 లేకపోవటం. ఈ omega-3 వల్ల ఈ హార్మోన్స్ లేడీస్ లో వారికి అవసరమైన హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అయితే చక్కగా హెల్తీగా ఉంటుంది బాడీ. ఒకవేళ అలా లేకపోతే PCOD ప్రాబ్లమ్స్ వస్తాయి వారికి ఉన్న. అలాగే
వెసినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మర్మాంగాల దగ్గర ఇంకా ఎన్నో సమస్యలు, వైట్ డిశ్చార్జ్ రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, ఈచింగ్ రావటం, ఇలా ఎన్నో రకాల సమస్యలు. అలాగే బ్రెస్ట్ లో ఈ గడ్డలు రావటం, జిల రావటం. సో ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. సో ఈ హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయడానికి ఒమేగా-3 లా ఉన్న క్యూర్ సెల్ ఎంతగానో సపోర్ట్ అవుతుంది. ఎంతగానో, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే క్యూర్ సెల్ గురించి. సో మగవారికి వారు మగవాడు అని నిర్ధారించే టెస్టోస్టిరాన్ అది సమృద్ధిగా తయారవుతుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో అది లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి, కుటుంబ కలహాలు వస్తాయి, కుటుంబాలు విడిపోతాయి. ఇలా ఎన్నో సమస్యలకు కారణమైన మీ ఒక్కరితో కాదు, ఈ ఒమేగా-3 లేకపోతే మీ టెస్టోస్టిరాన్ కూడా సరిగా తయారుగాక మీ పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నది. ఎందుకంటే భార్యాభర్తలు తల్లిదండ్రులు విడిపోతే సఫర్ అయ్యేది పిల్లలే కదా. సో మీ ఒక్కరి ఆరోగ్యం కాదు, మొత్తం కుటుంబ క్షేమాన్ని కూడా క్యూర్ సెల్ ఇది చేస్తుంది. ఇక క్యూర్ సెల్ ఎవరు వాడుకోవచ్చు, ఒమేగా-3 ఎవరు వాడుకోవచ్చు? అతి ముఖ్యమైన ఆర్గాన్స్ ఉన్నాయి మనకు, కన్ను కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ. అతి ముఖ్య అంటే ఈ కన్ను లేకపోతే ప్రపంచం లేదు, గుండె లేకపోతే బాడీ లేదు, బ్రెయిన్ లేకపోతే మనకు లోకమే తెలియదు. సో ఇలాంటి ఆర్గాన్స్ మరి ఎవరు వాడుకోవాలి? మనము కడుపులో ఉన్నప్పుడే, మనం పుట్టక ముందే మనకు ఈ యొక్క ఒమేగా-3 అవసరం. అంటే క్యూర్ సెల్ ఎవరు తీసుకోవాలి? మన తల్లి ఎప్పుడు తీసుకోవాలి అంటే తను బిడ్డగా ఉన్నప్పుడు, అంటే మన అమ్మ తను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఒమేగా తీసుకోవాలి. ఒమేగా సమృద్ధిగా ఉండాలి. మరి పెళ్లి కాకముందు తీసుకోవాలి, పెళ్లి అయిన తర్వాత తీసుకోవాలి. పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే ఆ తల్లి ఇష్టం కదా, తను ప్రెగ్నెంట్ కావాలా వద్దని. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ప్రెగ్నెంట్ కావాలి, నేను అమ్మ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒమేగా-3 బాడీలో సమృద్ధిగా ఉందా లేదా అనేది చెక్ చేయించుకుంటే ఉత్తమం. సో ఒకవేళ తగ్గితే మీరు కెమికల్ బేస్డ్ ఫార్మాస్యూటికల్ ఒమేగా-3 వాడకూడదు. మీరు న్యాచురల్ సోర్స్ అయిన క్యూర్ సెల్ ఎప్పుడు వాడుకోవాలి? తల్లి కావాలి అనుకునే ఆలోచన వచ్చినప్పుడు మీరు క్యూర్ సెల్ వాడుకోవాలి. మీకు జబ్బు ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒమేగా-3 ఉందా లేదా బాడీలో అనేది ఇంపార్టెంట్. దానికి క్యూర్ సెల్ అనేది అత్యుత్తమమైన మార్గం. సో మీరు తల్లి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్యూర్ సెల్ వాడుకోవటం మొదలు పెట్టాలి. ఆ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మీరు వాడుకోకూడదు. ఎందుకు? మీరు మంచి భోజనం కూడా మీ పెద్దలు పెట్టరు. ఎందుకు? మీకు ఏగిళ్ళు అవుతుంటాయి, వామిటింగ్స్ ఎందుకు అవుతాయి? ఇది ప్రకృతి నియమం. ఎందుకంటే మీరు మంచి ఆహారం తిన్నారనుకోండి, ఆ బిడ్డ నిలవదన్నమాట. ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే దాన్ని అబార్షన్ అంటే మిస్క్యారేజ్ చేసేస్తుంది. కాబట్టి మీరు ఆ బిడ్డ నిలబడాలి, కొంచెం ఆకారం రూపం దాల్చాలి అంటే ఒక 4-5 నెలలు వెయిట్ చేయాలి. 4-5 నెలల పాటు మంచి ఆహారం తీసుకోకుండా మీకు వేవిళ్ళు అవుతుంటాయి, అంటే తిన్నా కూడా జీర్ణం కాకుండా వామిటింగ్ అవుతూ ఉంటాయి. అలాగే క్యూర్ సెల్ కూడా మీరు తీసుకోకూడదు ఆ పీరియడ్లో. అప్ టు 6 months వరకు మీరు కన్సీవ్ అయినా అప్ టు 6 months వరకు క్యూర్ సెల్ కాదు కదా, మంచి ఆహారం కూడా తీసుకోకూడదు. వన్స్ 6 months దాటిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది, అంటే బిడ్డ పెరుగుదల స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు, అంటే మేము ఇది ట్రైనింగ్ కాబట్టి చెప్తున్నాను, ప్రెజెంటేషన్ లో చెప్పం. ఎందుకంటే ప్రెజెంటేషన్ లో ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పకూడదు. ఇది ట్రైనింగ్. మీరంతా కూడా ఆల్రెడీ మెంబర్స్ కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు 6వ నెల నుంచి క్యూర్ సెల్ వాడుకోవాలి, ఖచ్చితంగా వాడుకోవాలి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ 6వ నెల నుంచి క్యూర్ సెల్ వాడొద్దు అంటే అతనికి ఏమీ తెలియదని అర్థం. ఖచ్చితంగా మీరు 6వ నెల నుంచి ఆ బిడ్డ కంటి చూపు కానీ, బ్రెయిన్ డెవలప్ కావటానికి కానీ, అలాగే ఈ యొక్క బ్రెయిన్ బాగా డెవలప్ కావటానికి కానీ ఖచ్చితంగా క్యూర్ సెల్ వాడుకోవాలి. 6 నుంచి మీరు డెలివరీ అయ్యే వరకు మీరు క్యూర్ సెల్ వాడుకోవాలి. డెలివరీ అయిన తర్వాత మన కంపెనీ వద్దని చెప్తుంది. ఎందుకు? ఈ బాలింతకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ క్యూర్ సెల్ వాడుకోవటం వల్ల వచ్చింది అన్న అపోహ పడి మన కంపెనీని బ్లేమ్ చేస్తారు అన్న ఉద్దేశంతో వద్దు అని చెప్తుంది. అంతేగాని మీరు ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే ఇది మీకే కాదు, మీ బిడ్డకు కూడా వెళ్తుంది.
మీ పాలే కదా ఆ బిడ్డకు. ఆ పాల ద్వారా కూడా మీ బిడ్డకు ఒమేగా 3 అవసరం. ఆ బిడ్డ మంచిగా ఈ కంటి చూపు బాగుండాలన్నా, తన హార్ట్ బాగా ఉండాలన్నా, బ్రెయిన్ తన తర్వాత బాగా ఎదిగిన తర్వాత పిల్లలుగా ఉన్నప్పుడు డెవలప్ కావాలన్నా ఈ ఒమేగా 3 అవసరం. ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత అప్ టు 10 years వరకు వాడొద్దు అంటున్నారు. ఇది కూడా పూర్తిగా నిజం కాదు. ఏంటంటే కంపెనీలు ఏం చేస్తాయంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఇది కొత్త ప్రజెంటేషన్లో అయితే మేము చెప్పం, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీరు మెంబర్స్ కాబట్టి ఈ క్యూర్సెల్ వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి చెప్తున్నాను, ట్రైనింగ్ కాబట్టి చెప్తున్నాను. బిడ్డకు ఎప్పటి నుంచి ఇవ్వాలి అంటే మీ పాలు ఇస్తున్నంత కాలం మీరు తీసుకుంటే సరిపోతుంది. పాలు మరిసిన క్షణం నుంచి మీరు క్యూర్సెల్ ఇవ్వచ్చు బిడ్డకు. కానీ కంపెనీ ఎందుకు వద్దంటుంది అంటే ఏదైనా జెనెటికల్ డిజార్డర్ అంటే ఆటిజం కానీ ఇలాంటివి ఏమైనా వస్తే ఈ క్యూర్సెల్ తీసుకోవడం వల్ల వచ్చింది అన్న అపోహ ఉంటుంది. మనకెందుకు రిస్క్? కాబట్టి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లాక్టోజ్ మదర్కి కానీ ఈ చిన్నపిల్లలకు అవాయిడ్ చేస్తే మనకు గొడవ లేదు, కాబట్టి మనకేం ప్రాబ్లం రాదు అని కంపెనీ ఫీల్ అయ్యి వద్దు అని చెప్తుంది. కానీ అది వాస్తవం కాదు, కొంతే నిజం. మీరు పాలు మరిపించి అన్నం పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి క్యూర్సెల్ ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఆ బిడ్డ యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది అంటే క్యూర్సెల్ తీసుకుంటే అద్భుతాలు లేకనమాట. అంటే అన్నిట్లో 100%, అన్నిట్లో 100%, ఆటల్లో కానీ చదువుల్లో కానీ యాక్టివ్నెస్ లో కానీ సమాజంతో మమేకం అవటం కానీ ఇవన్నీ కూడా ఆ బిడ్డలో ఎంతో అద్భుతంగా తయారవుతాడు అనమాట. ఆ తర్వాత పెద్దవారు అయిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఏది కూడా రాకుండా అతను చక్కగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత మరి వివాహం వయసు వచ్చినప్పుడు అతనిలో ఎలాంటి లోపం లేకుండా చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవిస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా. ఆ తర్వాత మరి ఏదో ఒక రోజు వృద్ధాప్యం అనేది సైకిల్ తిరుగుతుంది కదా, కాలచక్రం అనేది ఉదయం సన్ రైజింగ్ లో ఉంటుంది, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ తగ్గటం మొదలవుతుంది. అలాగే మన వయసు కూడా ఈ తగ్గే కొద్దీ ఇక అనేక రకం అల్జీమర్స్, పార్కిన్సన్, డయాబెటిక్, బీపీ ఇవన్నీ ఎంటాడుతున్నాయి. వీటన్నిటి నుంచి రక్షించుకోవటానికి మళ్ళీ క్యూర్సెల్ కావాలి. ఎప్పటి వరకు? ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు పుట్టింది చనిపోక తప్పదు. మీరు ఎన్ని చేసిన అమృతం దాగిన దేవతలు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారు. అట్లాగే మనకు కూడా జనన మరణాలనే కామన్. ఈ కామన్ గా చివరి రోజు వరకు మీరు ఈ యొక్క క్యూర్సెల్ ను తీసుకోవాలి. మీ వయసు పెరిగే కొద్దీ డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా చేసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా మరణిస్తారు. సో ఈ రోజు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయినా కంప్లీట్ గా మనం అకాయ్ బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోస్, అందులో ఉన్న ఈస్ట్రోజన్, అలాగే ఎస్ఓడి గురించి కూడా చెప్పుకున్నాం, సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేస్, అలాగే ఒమేగా 3, 6, 9, హార్ట్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, హార్మోన్స్, వీటన్నిటి గురించి కూడా మనం కంప్లీట్ గా నాలెడ్జ్ తీసుకోవటం జరిగింది. సో ఇలాంటి గొప్ప న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ మనం మార్కెటింగ్ చేస్తూ మన ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తూ మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఆనందంగా తోలుతూగాలని కోరుకుంటూ, అయితే ఎక్కడ కూడా మనం మిస్టేక్ చేయకూడదు. గ్యారంటీగా క్యూర్ అవుతుందని ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడ చెప్పకూడదు, అది చట్ట విరుద్ధం. మనం ఇన్ఫర్మేషన్ పంచుకోవాలి కానీ మనం ఇలాంటివి జిమ్మిక్కులు చేయకూడదు. దయచేసి ఇదొకటి మైండ్ లో పెట్టుకోండి. సో ఇక ప్రతి ఇంగ్రీడియంట్ లో కూడా ఏముంది? కామన్ గా డిటాఫికేషన్ ఉంది. డిటాఫికేషన్ చేయాలి కదా, మరి పేరుకొని పోయిన డస్ట్ అంతా బయటికి పోతేనే కదా మనం ఆరోగ్యం ఉండేది. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు. ఈ డిటాఫికేషన్ అనేది ఇది హీలింగ్ క్రైసిస్ లో భాగం. మీ ఆరోగ్యాన్ని నార్మల్ చేయడానికి డిటాఫికేషన్ కంపల్సరీ. దానికి మరి ఎట్లా జరుగుతుంది డిటాఫికేషన్ అంటే? వామిటింగ్ కావచ్చు, యూరిన్ ఎక్కువ రావచ్చు, మోషన్ ఎక్కువ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, ఉన్న ప్రాబ్లం ఎక్కువ కావచ్చు, అలాగే తలనొప్పి రావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఏదో 1-2 జరుగుతూ ఉంటాయి. అది స్టార్టింగ్ లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. మీరు కంగారు పడకూడదు. ఆ డిటాఫికేషన్, ఆ హీలింగ్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు ఒక 2 లేక 3 రోజులు ఉంటుంది. రేర్ గా కొన్ని అరుదైన కేసుల్లో ఒక వారం ఉంటుంది అంతే. దాని గురించి ఏమి కంగారు పడద్దు. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ క్యూర్సెల్ తీసుకుంటే మీరు
హ్యాపీగా 100 years కాదు 120 years నిశ్చితంగా జీవించగలుగుతారు, హ్యాపీగా జీవించగలుగుతారు. ఈరోజు జపాన్లో రుజువైంది. జపాన్లో వృద్ధులు ఎక్కువైపోయారు. వాళ్ళకు 150 ఏళ్ళకు అయిపోయింది, 120, 150, 80 సంవత్సరాలకు 90 సంవత్సరాలకు చనిపోయే వాళ్ళు లేరు. ఆ 120 సంవత్సరాల వయసులో కూడా వారు ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నారు. అది అక్కడ గొప్పతనం. మనము కూడా ఈ క్యూర్ సెల్ తో 120 ఏళ్ళు కాదు 150 సంవత్సరాలు కూడా జీవించవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి అందరికీ ఒకే స్టేటస్ కాకుండా ఇది ట్రైనింగ్ కాబట్టి మీరు ఒక చాచెట్ 2 చాచెట్తో మొదలు పెట్టినా కూడా మరి మీకు అవసరమైతే 3, 4, 6 కూడా వేసుకోవచ్చు డైలీ, ఏం ప్రాబ్లం లేదు. క్యాన్సర్ లాంటి ప్రాబ్లంతో బాధపడుతుంటే డైలీ 6 చాచెట్స్ కూడా ఉదయం నుండి మధ్యాహ్నం నుండి రాత్రి నుండి కూడా వాడుకోవచ్చు. అలాంటి ప్రాణాంతక వ్యాధులు లేకపోతే డైలీ 3 కూడా వాడుకోవచ్చు వయసును బట్టి. ఇక క్యూర్ సెల్ వాడుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హెచ్డి రావు గారు. సార్ రవిచంద్ర సార్ ఫైర్ రవిచంద్ర బాబు గారు థ్యాంక్ యూ. వావ్ సార్, రియలీ గ్రేట్ సార్, గ్రేట్, ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ. అసలుకి ఈ రోజు అంటే ఎవరు కూడా దీన్ని అతిశయోక్తిగా ఫీల్ అవ్వదండి నేను చెప్పే మాటని. దాదాపు గత 20 సంవత్సరాలుగా నేను చాలా ప్రోగ్రామ్స్ విన్నానండి. నేను అసలుకి అందరూ కూడా దానికి సంబంధించిన మంచి బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ చెప్తారు, వాళ్ళ ప్రొడక్ట్ ఎంత మంచిదో, మాది వాడితే ఎంత అవుతుందని చెప్తారు. కానీ అసలు ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎందుకు పనిచేస్తాయి, దాంట్లో ఉన్నది అది మనకెలా పనిచేస్తుంది సార్, చాలా టర్మ్స్ చెప్పారు. నేను అవన్నీ రీక్యాప్ చేయలేను. అసలు ఒమేగా 3 అనేది ఇప్పటివరకు అందరూ ఓన్లీ హార్ట్ కి మాత్రమే పనిచేస్తుంది, ఇంకే దానికి పనిచేయదేమో అన్న ఒక అపోహలో ఉండిపోయారు. మేబీ దాంట్లో నేను కూడా ఒకరిని, అంటే కొన్ని దానికి మాత్రమే తెలుసు. కానీ మీరు ఇవాళ ఇచ్చిన క్లాస్ సార్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న నేను విన్నదానికన్నా ఈ ఒక్కరోజు విన్నది మాత్రం అద్భుతం సార్, అత్యద్భుతం సార్. ఇంకొక మాట చెప్పేసి ఈ రోజు క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలా టైం తీసుకున్నారు మీరు. అయితే ఏంటంటే మన క్యూర్ సెల్ యూనివర్సిటీలో మన ఈ అష్టదిగ్గజాల్లో మీరు ఒక ప్రొఫెసర్ గా, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మీరున్న ఈ 20 years ఏదైతే మీకున్న ఎక్స్పీరియన్స్ ని రంగరించి మా కోసము ఇంత చక్కటి స్లైడ్స్ ఉపయోగించి అందరికీ ఒక విజ్ఞానాన్ని అందించడానికి, ఎస్పెషల్లీ మన క్యూర్ సెల్ ఇన్ని రకాలుగా పనిచేస్తుందన్న దాన్ని తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ రోజు ప్రెజెంటేషన్ సార్ ఆసమ్ ఎక్స్ట్రాడినరీ సార్. మీకు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ రచంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం సార్. హెచ్ఈ రావు సార్, థ్యాంక్ యూ సార్, జై హింద్.